జై సదానంద స్వామికి, జై పత్రి సార్కు, జై స్వర్ణమాలమ్మకు, జై విశ్వమాతకు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలక గగనము తానిన పాదము, తలక గగనము తానిన పాదము, తలక గగనము తానిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమపు స్త్రీ సతి పిసికిడి పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము. పరమయోగులకు పరిపరి విధముల పరమొసగిడిని పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగిడిని పాదము, తిరువేంకటగిరి తిరువేంకటగిరి తిరమని చూపిన, తిరువేంకటగిరి తిరమని చూపిన, తిరువేంకటగిరి తిరమని చూపిన, పరమ పదముని పాదము, తిరువేంకటగిరి తిరమని
పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన 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 పాదము ఎవరూ కళ్ళు తెరవరాదు. పూర్తి ఏకాగ్ర స్థితి. ఏ రూపము లేదు, ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు. కళ్ళు, ముక్కు, చెవులు, మనసు అన్నీ శ్వాసతో పాటు లోపలికి, శ్వాసతో పాటు బయటికి ప్రయాణం చేద్దాం. గతం లేదు, భవిష్యత్తు లేదు. పూర్తి ఏకాగ్రత. మన ఆత్మలో గత జన్మల జ్ఞానం ఉంది, ఈ జన్మ లక్ష్యం ఉంది. గత జన్మల యొక్క జ్ఞానం ఉంది, ఈ జన్మ యొక్క లక్ష్యం ఉంది. అది మన దేహం లోపల నిద్రాణ స్థితిలో ఉంది. మన లోపల గత జన్మల్లో మనం ఎన్నో మంచి పనులు చేసి ఆ శక్తిని లోపల దాచిపెట్టుకున్నాం. ఎవరైతే ఎక్కువ ధ్యానం చేస్తారో, ఎవరైతే ఎక్కువ తపన ఏకాగ్రత కలిగి ఉంటారో వాళ్ళు వాళ్ళ మనసుని పూర్తిగా నిర్వీర్యం చెయ్యగలిగితే మన ఆత్మలో దాచుకున్న శక్తి, ఈ జన్మ లక్ష్యం రెండు ఫిజికల్ శరీరంలోకి రావడం జరుగుతుంది. ఎవరైతే తమ లక్ష్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళ ఆత్మ వాళ్ళని తప్పుదారిలో నడిపించదు. సరి అయిన దారి, సరి అయిన మాట, సరి అయిన చేత, సరి అయిన చూపు, సరి అయిన ప్రేమ. మరి లోపల నిద్రాణ స్థితిలో ఉన్న శక్తిని మేల్కొల్పుదాం మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి ఆలోచన వచ్చినా కట్ చేసి శ్వాసతో పాటు లోపలికి, శ్వాసతో పాటు బయటికి ప్రయాణం చేద్దాం. మనకి ముందు ఎన్నో జన్మలు వేస్ట్ అయినాయి, ఈ జన్మను వేస్ట్ చేసుకోవద్దు. చివరి 2 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. స్వచ్ఛమైన ప్రేమని చూపిద్దాం, స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుదాం. మనలో ఉన్న కల్మషాన్ని, అసూయని, ద్వేషాన్ని, రోగాన్ని మొత్తాన్ని బయటికి నెట్టేద్దాం. మినిమం రోజుకి 5 గంటలు ధ్యానం చేద్దాం. మనల్ని మనమే శుద్ధిపరుచుకుందాం. ప్రేమతో ఉందాం, స్వచ్ఛంగా ఉందాం. చివరి 1 నిమిషం ఎవరూ కళ్ళు తెరవరాదు. ఈ సమాజాన్ని చైతన్యవంతం చేద్దాం. శివుడు అంటే నిత్యము శుభం కోరుకునేవాడు అని అర్థం. మరి మనం నిత్యం శుభాన్నే కోరుకుందాం. శివతత్వాన్ని మనలో అలవాటు చేసుకుందాం. ఇతరులకు మనం ఆనందాన్ని పంచుదాం, స్వచ్ఛమైన ప్రేమని పంచుదాం. చివరి 20 సెకండ్స్. నిద్రపోయే ముందు గంట ధ్యానం చేద్దాం. నిద్ర లెగిసిన వెంటనే గంట ధ్యానం చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు వడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం. మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చేతులు చూద్దాం.
మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చేతులు చూద్దాం. క్లాప్స్ కొడదాం. ఒక 2 మాటలు చెప్తా. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాడంట. ఆ చెక్కిన శిల్పాన్ని చూసి ఎంత బాగా చెక్కాడు ఈ శిల్పి, ఎంత మంచి పనివాడు అని అందరూ పొగిడారట ఆ శిల్పం చూసి. ఆ శిల్పి దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా మంచి శిల్పాన్ని చెక్కావు, నీకు ఇంత విద్య ఎంత బాగా వచ్చింది అని అందరూ పొగుడుతుంటే అందరినీ ఆగమని అప్పుడు ఆ శిల్పి చెప్పాడంట, నేను శిల్పాన్ని చెక్కలేదు, నేను శిల్పాన్ని అస్సలు చెక్కలేదు. ఆ రాయిలోనే శిల్పం ఉంది. నేను ఆ రాయిలో ఉన్న వేస్ట్ తీసి మాత్రం పక్కన పెట్టాను. అప్పుడు అందులో శిల్పం మిగిలింది. మరి మీలో ఉన్న ప్రతి నెల 1వ తారీఖు కూర్చుని నాలో అసూయ ఉందా లేదా, నాలో ద్వేషం ఉందా లేదా, నేను ఎలా ఉన్నాను అని ఎవరైతే చెక్ చేసుకుంటారో, నాలో అసూయ ఉంది, రోజు నాలో అసూయ పోవాలి అని ధ్యానం చేయండి. నాలో వెర్రి కోరికలు ఉన్నాయి, వెర్రి కోరికలు పోవాలి అని ధ్యానం చెయ్యండి. ఒకానొక దశకి రాముడు మామూలు జన్మ తీసుకుని రాముడు దేవుడయ్యాడు. మామూలు జన్మ తీసుకున్న షిరిడి సాయిబాబా దేవుడయ్యాడు. మామూలు జన్మ తీసుకున్న యేసు ప్రభు దేవుడయ్యాడు. మరి మీరెందుకు కాలేరు అంటే, మనకి వ్యామోహాలు, కోరికలు, అసూయలు మనం ఎంత త్వరగా మనం వదిలించుకొని మీ మనసును అంత నిర్మలంగా పెట్టుకుంటే, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటే మీ మొహంలో మీ మనసులో ఏముందో మీ మొహం చూస్తే అర్థమవుద్ది. సో మీలో ఉన్న వేస్ట్ని తొలగించుకోండి, నూతన చైతన్యాన్ని భూమి మీదకి తీసుకురండి. వచ్చిన చైతన్యంతో మనం ఇంకందరం ఇంకా ఆనందము చైతన్యంతో ఉందామని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నా మాటగా ఒక మాట చెప్పి నేను నిష్క్రమిస్తాను. తర్వాత శ్రీనివాసులు తదుపరి కార్యక్రమాన్ని చూసుకుంటారు. సద్గురువులు తమ శిష్యులకు అందరికీ అన్ని పనులు చెప్పరు. ఎవరు ఏ పని చేస్తే సమర్థవంతంగా చేయగలరో వారికి ఆ పని మాత్రమే చెబుతారు. అందరూ అన్ని పనులు చేయలేరు. ఎవరు ఏ పని చేయగలరో సద్గురువులకు మాత్రమే తెలుసు. మరి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ ఈ పిరమిడ్ కట్టడాన్ని ఆయన ద్వారా ప్రేరణ కలిగించింది. ఆయన ఎన్నుకున్నాడు. సదానంద సద్గురు గారు మన శ్రీనివాసులను, ఈ దంపతులను ఎన్నుకున్నారు. కాబట్టి మన అందరి మద్దతు ఆయనకు ఇవ్వడం మన ధర్మం. మరి ముఖ్యంగా వాళ్ళ అమ్మాయిలకి చాలా బాధ్యత ఉంది. మన ప్రాంతంలో అంటే ఎక్కడో ఉంది, మన యూనివర్సిటీ ఉంది. ఆ దంపతులు ఉన్నారు చూడండి, పత్రిసార శిష్యులు న్యూటన్, లక్ష్మి. వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టారు. నాకు చూడాలన్నది, కానీ అంత దూరం మనం పోలేము. ఎప్పుడో పోతాం కానీ ఫ్రీక్వెంట్గా వెళ్ళలేము. కర్తాల్లో ఉంది, అలాగే బెంగళూరులో ఉంది. మన ఈ ప్రాంతంలో ఒక కాన్సిక్రేటెడ్ ప్లేసెస్ అంటే ఒక పవిత్రీకరించబడినటువంటి ఒకనొక పవిత్రమైనటువంటి స్థలము ఇక్కడ రావాలని, అది ఆయన సదానంద సద్గురు గారి ఈయన ద్వారా మనకు అవకాశాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి మనమంతా ముఖ్యంగా ఈ అమ్మాయిలు చాలా బాధ్యత వహించాలి. పత్రిసారు కూతుర్లు ఇద్దరు ఆయన తదనంతరం వాళ్ళు ఎంత విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. తర్వాత న్యూటన్ దంపతులు వాళ్ళు ఇలా చేస్తున్నారు. అలాగే మన ఈ ప్రాంతానికి ఇది ఒక శక్తి క్షేత్రం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా కరడు కుమార్ సార్కు గట్టిగా క్లాప్స్ కొడదాం. మాస్టర్స్, ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఒకటే మాట చెప్పేది, అందరము ఆత్మతో నడుస్తూ ఆత్మ చైతన్యంతో నడుస్తూ వెళ్ళమని పత్రిసార్ చెప్పాడు. సో నందవరంలో పిరమిడ్ రావాలని మళ్ళా నాకు కూడా కోరిక ఏం కాదు. ఏం కోరుకుంటే ఏది సాధించలేము, కోరి ఏది వస్తున్నా కాదనరాదు. మళ్ళీ నేను ఎప్పుడు ఏమి ఇలా చేయాలా అలా చేయాలన్నది ఎప్పుడు అనుకోలేదు. సో మాస్టర్స్, గురువులు చెప్పిన పని ఇప్పుడే కాదు, నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు మాంసం కోసి ఎడూరులోకి సప్లై చేసే నేను
నాకు గురువు సహదేవయ్య గారు, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మాస్టర్స్ ఆయన ధ్యానం అన్నది నాకు మొట్టమొదటిగా సుబ్రహ్మణ్యం సారు అంటే క్లాస్ 41 రోజుల్లో కూర్చోబెట్టాడు. శ్వాస మీద ధ్యాస అన్నది చూపించి ఆ విధానాన్ని 5 నిమిషాలు ధ్యానం అన్నది నన్ను ఎంత దూరమో నడపగలిగింది. ఆయన 5 నిమిషాలు అన్నాడు, 25 నిమిషాలు చేయించాడు. వేలల్లో వేలు పెట్టుకున్నాను, కాళ్ళల్లో క్రాచ్ చేసుకోగలిగినాను, కళ్ళు మూసుకున్నాను, శ్వాసను గమనించాను, అంతే. ఆయన చెప్పింది చేశాను. గోడకు పెద్ద గడియారం ఉంది మా ఊర్లో, అది శివాలయం కాడ. దాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాను. అప్పుడు 7 గంటల 5 నిమిషాలు. కళ్ళు తెరిచినాక మనం ఎంతసేపు చేశామని ధ్యానము అని అడిగితే 5 నిమిషాలు అన్నారు కదా సార్, నేను 5 నిమిషాలు చేశారని చెప్పాను. అప్పుడు చూస్తే 7:30 అయింది. 25 నిమిషాలు నేను ఏమైనా, నా శరీరమే ఇక్కడ ఉంది, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఏ తన్మయంలో ఉన్నాను అన్న దాని మీద ఆ 5 నిమిషాల దానం 25 నిమిషాలు చేసినాక నన్ను నేను మరిచిపోయి, నన్ను నేను తన్మయమై, నేను ఉండి కూడా లేని స్థితే ధ్యానంలో గొప్ప స్థితి. మనం ఉండి కూడా లేని స్థితి. కాబట్టి మాస్టర్స్ ధ్యానం నేర్చుకున్నాక, ధ్యానం నేను పట్టుకున్నాక గురువులు మళ్ళీ నన్ను పట్టుకున్నారు. ఒక ఎపిసోడ్లో పుసులూరు పిరమిడ్కి భిక్షాటనం చేయమంటే అక్కడ భిక్షాటనం చేసి అక్కడ సంపూర్ణంగా పుసులూరు పిరమిడ్ సొసైటీ వాళ్ళకు సహదేవయ్య, ఆదినారాయణ, ఇంకా రవీంద్ర సార్ అక్కడ అందరూ చూసుకుంటున్నారు చక్కగా. 41 రోజు మండలాలు చుట్టుపక్కల 41 రోజు భిక్షాటనం చేశారు వాళ్ళు. వాళ్ళకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్తాడు అంతే, కానీ అన్ని పనులలో చేయూతను ఉండాలా. ఇప్పుడు సార్ ర్యాలీలు పెట్టాడంటే మనం ఒక చోటికి పోలేకపోయినా ఇంకొక చోటు కానీ వెళ్తున్నాం. సరే, అన్ని ప్రోగ్రాంలకు మనం వెళ్ళలేకపోవచ్చు, రాకపోవచ్చు కూడా, కానీ ఎక్కడో ఒకసారి మాత్రం పోతూనే ఉంటాం. కానీ మన తత్వము మన బోధన, మన శక్తి ఏంటంటే పిరమిడ్ శక్తి. మన బోధన ఏంటంటే బుద్ధుడి బోధన. మన ప్రవర్తన ఏంటంటే సకల జీవరాశులను ప్రేమించడమే మన ప్రవర్తన. కాబట్టి మాస్టర్స్ అందరము ఈ విజయవంతమైన ఈ పిరమిడ్లు ఎక్కడ కట్టించినా కూడా, ఎక్కడన్నా రాని, ఏ గురువు అయినా చెప్పని, ఏ దేవతన్నా చెప్పని కాక, దేవాలయాలు శక్తివంతమైనవే ఒకప్పుడు. పత్రిసారి చెప్పిన మాట అనేది. ఇప్పుడు పిరమిడ్ యొక్క శక్తి క్షేత్రము ఎర్త్కు చాలా అవసరం ఉంది. భూదేవి కూడా ధగధగలాడిపోతుంది. ఆ లోపల ఆ కాలుష్యము, మానవుడు చేసే వికృత శాస్త్రాలు, జంతు బలులు, తర్వాత మూగజీవుల పరిరక్షణ లేదు. వాటిని కోసి రాసి రంపాన పెట్టి ఆ ఆత్మఘోష అల్లా భూదేవి తల్లి ఓర్చలేకుంటుంది. కాబట్టి భూదేవి తల్లి శాంతి కోసమే మనము పిరమిడ్లు నిర్మాణాలు చేస్తున్నాము. కాబట్టి మాస్టర్స్ పిరమిడ్ నిర్మాణాలకు అందరూ సహాయ సహకారాలు చేయండి. తర్వాత గురువు చెప్పిన పనులలో 2వ ఎపిసోడ్ ముకినాపల్లె వెళ్ళి అక్కడ చుట్టుపక్కల 41 రోజు మండలాలు ధ్యానము చేపించి, 3వ ఎపిసోడ్లో సదానంద స్వామి పిలిస్తే ఇక్కడ కూడా మన నందవరంలో సదానంద ట్రస్ట్లో నేను ఒక 2.5 సంవత్సరాలు సేవ చేసి, నాకుగానే గురువుని అడిగి, ఇంకా నేను ఇక్కడ ఏమన్నా లోక కళ్యాణార్థం ఇంకా చేయాలన్నా, ఏమన్నా చేసేది ఉందా అని అడిగితే, అప్పుడు నువ్వు ఊరు దాటి అంటే పొలిమేర దాటి వెళ్ళొద్దు అని చెప్పాడు సదానంద స్వామి. పొలిమేర గెట్లోనే నిన్ను నిలబెడతానన్నాడు. ఆ మాటలకు అర్థాలు తెలియవు నాకు. పొలిమేర గెట్ అంటే ఏదంటే ఇది నందవరం పొలిమేర గెట్టు. ఇప్పుడు అవతలకి వెళ్తే ఇప్పుడు ఆ సేను మందాలే నందవరం పొలిమేర గెట్టు. సదానంద స్వామి కూడా ఎక్కడున్నాడంటే నందవరం పొలిమేర గెట్టులో ఉన్నాడు అక్కడ. సో వాళ్ళు చెప్తే ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ని నేను మొదలు పెట్టాను. ఫస్ట్లో నాకు ధ్యానంలో నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే సదానంద స్వామి పత్రిసారి ఇద్దరు వచ్చి చక్కగా సమాధి కాడికి తీసుకెళ్ళి, నీకు ఈ సమాధిలోది తోడిపోయమన్నారు. అది తోడిపోయమంటే నేను కృష్ణవేణి చేతులతో పోస్తూ ఉన్నాం. కానీ ఎంతసేపటికి అయిపోలేదు. అది అయిపోయినప్పుడు ఏం చేసినాడంటే, అది సకల దేవతలకు వాహనాలు ఉన్నాయని చెప్పాడు. మన శివుడికి వాహనం ఏంటండి?
నంది, అంతే కదా. తర్వాత వినాయకునికి వాహనము ఎలుక, పార్వతీకి శక్తి ఏది? సింహం, పులి, ఆంజనేయ స్వామికి ఒంటె. అట్లా సకల దేవతలకు వాహనాలు అన్నారు. వాహనాలు అంటే ఏంటి? కంటికి కనపడే వాహనాలు కాదు, కంటికి కనపడని వాహనాలు ఉన్నాయి కొన్ని. మళ్ళీ నా కంటికి కనపడినది చెప్తాను, కనపడని మీకు చెప్తాను. నాకు ఒక వాహనం ఇచ్చాడు పత్రి సార్, సదానంద యోగి, ఇద్దరికి, మా భార్యకు నాకు. ఏ వాహనం ఇచ్చాడంటే అలసట లేనిది, ఆయాసం రానిది. అది శక్తులండి, అంతే. అలసట అన్నదే ఉండదు, ఆయాసం అంతకన్నా ఉండదు. అంటే ఆయాస పడుతుంటుంది, ఆత్మకు ఆయాసం ఉండదు, అలసట ఉండదు. మనిషికి మనసుకు మాత్రము అలరస ఆయాసం ఉంటుంది. మళ్ళీ ఏం శక్తి ఇచ్చారంటే మళ్ళీ అలసట లేనిది, ఆయాసం రాని జంతువు ఏదన్నా మీరు గెస్సేయండి. నేను చెప్పింటే చాలామంది గుర్రం అని చెప్పాను, మీ అందరికీ టైం వేస్ట్ చేసుకోవడము ఇష్టం లేదు. గుర్రం, మళ్ళీ వాళ్ళు చెప్పింది నిజమే కదా. మనకి ఇంతకాలం మనకు కూడా తెలియదు. అలాంటి గుర్రం నీకు ఇస్తున్నాం, ఎప్పుడు అలసట రాదు, ఆయాసం రాదు, అసలు ఆలోచనకు ఆలోచన ఎదురు లేకుండానే వెళ్తుంటుంది. ఈ ఆలోచన వెళ్ళబోలు ఇంకొక ఆలోచన తీసుకుంటుంది, ఇది అయిపోయి ఉంటుంది అప్పటికే. అట్లా ముందుకు వెళ్ళే శక్తిని, జ్ఞానాన్ని ఇద్దరు గురువులు మాకు ఇచ్చారు. కాబట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని కంకణం కట్టి మాకు మెడకేసి పంపించేశారు ఇంకా జైపూర్ రాని. అయితే చెప్తానే, నేను చేయనీకి నేనంటే ఈ లోపల ఉన్న ఆత్మ, ఈ శరీరంతో ఉన్న నేను కాదు. మళ్ళా ఇప్పుడు ఈడ నేను అన్నప్పుడు అహంకారం కిందికి వస్తుంది. అది అందరూ ఈ నేను అంటున్నాడు చూడు ఎంత అని, అది కాదు. ఆత్మ తన్మయంతో కృష్ణుడే చెప్పాడు ఒకసారి, అన్నిట్లలో నేను, చంపేది నువ్వా, చంపించేది ఎవరు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పే బోధలో ఉంది చూడు. కృష్ణుడు అంతటి వాడే నేను అని చెప్పాడు. అయిన వాళ్ళలో నేను అనేది అంటే అంతర్ముఖంగా నేను అంటున్నాను, బాహ్యముఖమైన నేను కాదు, అంతర్ముఖమైన నేను. ఆయన చెప్పాడు. ఆయన చెప్తానే నేనేమన్నానంటే అక్కడ ఆ పదానికి ఆత్మగా అర్థం చేసుకోండి, బయట ఆ నేను కాదు. సరే గురువు గారు మీరు చెప్తున్నారంటే ముందు మూలం ఎవరున్నారు? ఇప్పుడు నేనొక్కడిని ఏమి ఉన్నాను, దానికి నాలాంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు, వాళ్ళందరూ నాకు కనపడాలా, చూపి అన్న. నిజాలు నికష్టుగా మాట్లాడుతున్నా ఈరోజు. సత్యం సూటిగా చెప్తాడు పత్రి సార్, మాంసం తిన్నాకు రాని ఎవడన్నా విన్నాడా? సూటిగా చెప్తే ఆయనకి వెళ్ళి ఇట చూచి ఇట వీకుతాడు. అట్లనే నాకు సదానంద స్వామి పత్రి సారు కొంతమందిని చూపాడు. ఫస్ట్లో ఇదో మూలాలు ఎవరెవరు ఉండారో నాకు చూపు, వాళ్ళని పట్టుకుంటాను. ఇప్పుడు 4 స్తంభాలు, ఒక ఇంటికి 4 స్తంభాలు ఉంటాయనుకోండి. మనం 4 స్తంభాలను పట్టుకుంటే ఇటుకలు వచ్చాయి, తర్వాత ఇసుక వచ్చేది, సిమెంట్ వచ్చేది, కడ్డీలు వస్తాయి, అన్నీ వస్తాయి. కరెక్టా కాదా? పట్టుకోవాల్సింది 4 దిక్కులో ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. నాకు వాళ్ళని చూపండి గురుదేవా అంటే చాలా అనుభవాలు ఉన్నాయి. నేను మా కృష్ణవేణి ఆల్మోస్ట్ సాములతో యుద్ధం చేసినాం. సదానంద స్వామి పత్రిసత మేము కట్టమన్నాం, మాత కాదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మాత కాదని మేము మొండికేసింటే సదానంద స్వామి ఆశ్రమం కానించి కృష్ణవేణి ఊర్లోకి వస్తున్నప్పుడే మా ట్రాక్టర్ కింద పడింది. ఓకే మా ట్రాక్టర్ కింద పడింది, పెద్ద ట్రాక్టర్, అది నా చిన్న ట్రాక్టర్ ఉంది కదా, దాని కింద ఆమె మొండికేసింది. నేను ఇంకా అప్పటికి నేను ఒకే తాటలో ఉన్నా, గురువులు చెప్పిన పని చేయాలబ్బా, మనం వెనక ఆడకూడదు అంటూనే ఉన్నా. పోసామి అంతమంది మన చూసిన ఆసనం కాడ చూసి చాలా అయిపోయింది. మనం అందరిలో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటా హాయిగా ఉందాం, మనం ఉన్నది అమ్ముకొని తిని కూడా తినలేము, ఇది 1 కోటి రూపాయలు అయితే అనుకున్నాను. జెండాలకు ఎవరికొని దొంగలకి ఇచ్చి 1 కోటి రూపాయలు పోతుంది. ఇది తింటే తినలేని ఆస్తి పెట్టుకొని మనకెందుకు అంత అవసరము? ఏం వద్దనింది. వద్దంటే నేను ముందుగానే కొంచెం వాదించా, కానీ లోపల నాకు తెలియకుండానే లోపల కోపం వచ్చేసింది ఆమె మీద. ఏమంటేనే ఆ కోపం నాది కాదు, ఇప్పుడు ఏది చేసినా నాది కాదు. చూడండి, కోపం వచ్చినా నాది కాదు, శాంతంగా ఉన్నా నాది కాదు, అద్భుతంగా చేస్తున్నది నేను కాదు. అంతా ఆయన ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలో అక్కడ కనెక్ట్ చేస్తాడు, ఆ పని వాళ్ళు చేయించుకుంటారు. చాలా అనుభవాలు ఉన్నాయి సదానంద స్వామితో, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇది లేదంటే పొద్దున టెంకాయ మర్చిపోయొచ్చినాం, మళ్ళీ ఇంత పని చేస్తున్నా టెంకాయ కొట్టాలా, టెంకాయ అన్న
టెంకాయ ఎదురుగా తెచ్చిచ్చింది. ఈయనే మీకు సాక్ష్యంగా చెప్తున్నా. టెంకాయ అంటేనే ఈ పక్కింటి ఆమె తెచ్చి టెంకాయ తెచ్చిచ్చింది. మళ్ళీ ఆ మాటకి ఆ క్షణానికి టెంకాయ వచ్చేసింది. ఇలాగా గురువులు వాళ్ళ పని చేస్తున్నప్పుడు మన థాట్ పర్ఫెక్ట్గా ఉండి మనం కరెక్ట్గా ఉంటే ఆ సమయానికి నడిచొచ్చే కొడుకు ముందుకు వచ్చినట్టు పెద్దలు చెప్తారు సామెత, అట్లా వచ్చేస్తాయి. సరే, నలుగురు నాకు మూలాలను చూపమంటే మళ్ళీ చూపినాక వాళ్ళకి నిజాలు చెప్తే మామూలు వాడు మాంసం తినాకంటే ఎట్లా నమ్మడో, వాళ్ళు సాధకులే, గొప్పవాళ్ళే. కానీ అది చైతన్య శక్తితో ఇంకో ఆడ శాస్త్రమం కాడ పెద్ద పని అది. ఆ దానికి వాళ్ళకు మాకు చైతన్యం కలగాల, మాకు చెప్పాలా అని వాళ్ళ మాటలు వింటే వాళ్ళ మాటల ద్వారానే మీరు విందురు. ఇప్పుడు నేను సదానంద స్వామి నాకు చూపితే ఫస్ట్ నంద్యాలకు మూలకు తీసుకుపోయినాడు. ఇలా తీసుకుపోయి మహాలక్ష్మి మేడం అని చెప్పాడు. వాస్తవం చెప్తున్నా, సత్యం చెప్తున్నా. ఈమె మూలంలో ఉంది, ఫస్ట్ మూలం అంట. మళ్ళీ నాకేం తెలుసు ఈమె మూలంలో ఉంది. ఈమె నుంచి ఎంతమందో శకలాలుగా మూల చైతన్యానికి ఉన్నారు అన్న. మళ్ళీ వాళ్ళల్లో నంద్యాలలో అందరూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు లేరు వాళ్ళు లేరు అన్నికి లేదు. అందుకే మహాలక్ష్మి మేడం ముందర పెట్టి అందరినీ చేయదగిలేసి అందరూ దానికి సంబంధించిన వాళ్ళని. శేఖర్ సార్ కూడా సంబంధాలు మచ్చుకున్నాయి. రాత్రి మచ్చుగా చెప్పినాడు సదానంద స్వామి. నాగపులయ్య సార్ కూడా ఉంది మచ్చుగా. ఆ గురువుగారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక స్టోరీ చెప్పాలంటే మనకు సమయం చాలదు కాబట్టి సుబ్బారెడ్డి సార్ది కూడా ఉంది. ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్లది అందరిది. అక్కడి నుంచి మేడం గారు ఎక్కడి నుంచో విజయవాడ గారి నుంచి వచ్చింది. ఆమె పని ఏముంది, అన్నీ గురువు చెప్తూనే ఉంటాడు. అయితే అందరిది వినమన్నాడు నన్ను. అందరిది విను, ఫస్ట్ విను, విన్నాక వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినాక అదే కరెక్ట్ అని కాదు, నీ లోపల నా లోపల కరెక్ట్ అయ్యి వాడి లోపల కరెక్ట్ ఉన్నదే హాజరేసుకోవాలి. అందుకే అందరిని అడుగుతుంటా ఎట్లా 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 ఎట్లా. వాళ్ళు గురువుకు కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు కరెక్ట్ సమాధానం వస్తుంది వాళ్ళ నుంచి. ఎవరు గురువులో నుంచే రావాల్సిన పల్లె ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనకు కరెక్ట్ సమాధానం వస్తుంది. ఇట్లా మహాలక్ష్మి మేడంని చూపించారు. సరే, ఇంకా నీలా మేడం ఉంది, 3వ ఎపిసోడ్లో ఉంది మేడం. ఇంకా మేడం వచ్చిందో రాలేదో ఇక్కడికి నాకు తెలియదు. నీలా మేడం కూడా ఉంది. సరే, ఎవరన్నా నేను చెప్పుకుంటూ వెళ్ళడమే. రావాల్సిన కార్యదర్శులు ఎవరు రావాలో వాళ్ళు వస్తారు. మహాలక్ష్మి మేడానికి మొత్తం చూపించి ఈమె మూలంలో ఉందని చెప్పారు. నీలా మేడం చెప్పారు. తర్వాత పురుష శక్తుల్లో ఇద్దరిని, స్త్రీ శక్తుల్లో ఇద్దరిని చూపించారు. వాళ్ళ పేర్లు అలా చెప్పడం సమయం మనకు లేదు కాబట్టి నేను మేడం గారికి చెప్పాను, మేడం మీరే మూలంగా ఉన్నారు, మళ్ళీ వెళ్ళి ఈ విషయం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తే కొంత విశ్వసించారు. సీన్ అనేవాని మీద విశ్వసించారు. అంతర్ముఖంగా ఇంకా కొంత విశ్లేషణ చేసుకోవడానికి టైం అడిగారు. నేను వెళ్ళి సదానంద స్వామికి చెప్పాను, స్వామి నా మాట ఎవరు వినడంలే, నువ్వు వాళ్ళని ఏమన్నా చైతన్యపరచుకో. నేను చెప్పిన నువ్వు ఉన్నావు అంటే ఆయన మచ్చ చెప్తారు 1,44,000 ఏనికి మచ్చ చెప్తారు ఇట్టతోళ్ళని వాళ్ళు అంటున్నారు. నేను ఎవరికి చెప్పాలా? మళ్ళీ వెళ్ళి గురువు గారికే చెప్పిన, స్వామి అందరు ఇట్లా అంటున్నారు, నాకు సంబంధం లేదు, నువ్వే వాళ్ళని చైతన్యపరచు అంటే ఒక్కొక్కరి ఇంట్లో వెళ్ళి ధ్యానం చేయిపోన్నాడు. మళ్ళీ ఏది ఇప్పినా ధ్యానానికి చెప్తున్నాడు కానీ ప్రత్యేకంగా వాళ్ళకి ఏం పథకాలు ఇచ్చి మార్చుకోమనలే, వాళ్ళ ఇంటి వెళ్ళి ధ్యానం చేయిపోన్నాడు. మళ్ళీ ఇప్పుడు సదానంద స్వామి వచ్చి ధ్యానం చేసినాడా, నేను వచ్చి ధ్యానం చేసినాను, నాకు దిక్కే తెల్లడలే వాళ్ళే కనెక్ట్ అయినారు. నేను చేసింది ఇక్కడ నేనంటే నా ఆత్మ, మళ్ళీ ఎవరు కనెక్ట్ చేసినారు? గురువు కనెక్ట్ చేసినాడు వాళ్ళను. కాబట్టి ఆ గురువు గారికి ఇద్దరికి గట్టిగా క్లాప్స్ కొట్టి, ఇంకా ఎన్నో చెప్పుకునేవి ఉన్నాయి. మహాలక్ష్మి మూలమైన మహాలక్ష్మి మేడం గారి స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్కరిని, ఈ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళను, ఇంకా ఎవరన్నా కొత్తగా మనకు సాయంత్రం 5 వరకు ఉంది, అందరికి అవకాశం ఉంటుంది. నూనెపల్ల నుంచి సులోచన మేడం గారు కూడా వచ్చారు. ఆమె అసలు నాకు ముఖమే తెలియదు, అంతర్ముఖంగానే తెలుసు. ఆమె నా గురించి అట్లా పక్కన పెడితే ఆమె గురించి నేనేం తెలుసుకోనికి పైన ఎంతో లిస్ట్ ఉంది మాకు. అందరూ మాట్లాడాలా. ఇప్పుడు మూలమైన మహాలక్ష్మి మేడం గారికి ఎలా యాడ్ అయ్యారు ఈ సభ్యత్వంలోకి, ఆ మేడం గారి అనుభవంతో మనం ఒక 10 నిమిషాల్లో ముగించుకొని అందరి అనుభవాలు విందాం. థ్యాంక్ యూ సార్. ముందుగా మన సదానంద స్వామి గురూజీకి
మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, ఇక్కడ రాబోతున్నటువంటి శ్రీ చక్ర పిరమిడ్కి, మరి శ్రీనివాసులు దంపతులకు, ఇక్కడ వచ్చిన ఆత్మమిత్రులందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. నాకు ఫోన్ చేసి చెప్పాడు సీను సారు. ఫస్ట్ ఏమన్నాడంటే, నంద్యాల పిరమిడ్కి వస్తాను, ఇట్లా పిరమిడ్ది ఇట్లా అని చెప్పేసి అన్నాడు. అంటే నేనేమన్నానంటే, సేమ్ నాకు పెద్దగా ఇష్టం లేదు. ఏమొచ్చి ఏం అడుగుతాడబ్బా ఈ సారు, నంద్యాల పిరమిడ్లో అసలు 15 రోజులకోసారి 20 రోజులకోసారి ఎవరో ఒకరు వచ్చి పిరమిడ్ల కోసం మరి అన్నదానాల కోసం అడుగుతూ ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. ఈయన ఏమొచ్చి ఏం పెడతాడో ఏం టెండర్ పెడతాడో ఏమో అని ఫస్ట్ అని ఏదో చెప్పాను. సర్లే సీను రాలే నీకేమి అని. వచ్చినాక ఇట్లా పిరమిడ్ కన్స్ట్రక్షన్ గురించి, మరి చౌడేశ్వరి మాత శ్రీచక్ర పిరమిడ్ గురించి అన్ని క్లాస్లో చెప్పాడు. నేనేమనుకుంటున్నా అంటే లోపల ఈయన మస్తుగా చెప్తాడు, ఎవడు ఈయనతోళ్ళు పో అని చెప్పేసి తీసేసుకున్నా లోపల అనుకుంటున్నా. సరే, మళ్ళీ తర్వాత అందరి ముందు ఏం చెప్పాను, మీరు ఇప్పుడే కదా సీను చెప్పింది, మేము ఆలోచించుకుంటాము, ఆలోచించుకొని ఈ పిరమిడ్కి ఏదన్నా ఉంటే కనుక ఎవరు సహాయం చేయాలనో వాళ్ళు చేస్తారు అని చెప్పేసి చెప్పాను. ఇంక తర్వాత ఇంటికి వచ్చినాడు, ఒకరోజు మీటింగ్ పెడదామన్నాడు. అప్పటికి కూడా 1,44,000 అని సభ్యతం గురించి చెప్పాడు. ఈయన బలా అడుగుతున్నాడే, 1,44,000 అంట, ఎక్కడి నుంచి తేవాలా, ఏంది అడుగుతున్నాడు ఈయన అని నాకు బలా ఒక పక్క కోపం వస్తుంది, ఒక పక్క మొండోడు ఈనడు అని మళ్ళీ తిట్టుకుంటుడా. సరే, ఏది ఏమైనా 1,44,000 సభ్యతము అన్నాడు. నేను ఇప్పట్లో ఏం చేయను, నేను చేయలేను అని నేను ఊకే చూద్దాం చూద్దాం చూద్దాం, నీకు వస్తే చాలా అనుభవము, నాకు అనిపించాలి కదా, నాకు రావాలి కదా, నాకే సదానంద స్వామి చెప్పొచ్చు కదా, సభ్యతం ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకల్లా ఆయన ధ్యానంలో కనపడి చెప్పొచ్చు కదా అని ఇది ఇట్లా మాట్లాడినా. సరే, బాగానే ఉంది. ఎప్పుడైతే సభ్యతం చేరాలని అనుకోలే, అసలు చాలా రోజులు టైం పట్టింది. మరి తర్వాత మా అబ్బాయికి చెప్పా. మా అబ్బాయి ఏమన్నాడంటే, అవునా 1,44,000, సరే ఒకసారి ఆ స్థలానికి వెళ్ళి ధ్యానం చేద్దామన్నాడు. ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తుంటే అసలు ఎట్లా ఉందంటే, మాకు ఇంకా తన్మయత్వం చెందిపోయి నేను నా కొడుకు ఇంకా చాలా శూన్యంలోకి వెళ్ళిపోయి ఆ పిరమిడ్ దగ్గర లక్ష్మీదేవి కనక వర్షం కురుస్తున్నట్టు, అలా బంగారు కాంతులు వెగజల్లుతున్నట్టు ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. మా వాడు కూడా ఏమన్నాడంటే, మా అబ్బాయి గోల్డ్ కలర్ ఎనర్జీ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నాడు. సరే, బాగానే ఉంది. అప్పటికి కూడా తెలుసా, ఎక్స్పీరియన్స్ మస్తుగా వస్తుంటాయి, ఎక్కడ కూర్చున్నా గోల్డ్ కలర్ లక్ష్మీదేవి కనక వర్షం కురుస్తూనే ఉంటుంది. అడిగిపోతూనే వచ్చింది అలా ఎక్స్పీరియన్స్, కాదు అప్పుడు కూడా లేదు. తర్వాత మా అబ్బాయికి కొంచెం హెల్త్ పరంగా కొంచెం మెడిసిన్ వాడుతుంటే ఈ నుంచి పోయిన తర్వాత వాడికి మామూలుగా మెడిసిన్ వాడుతుంటే మజ్జు ఉండేవాడు. మరి అట్లటోడు వర్క్లో ముందున్నాడు, ఆ మాటలలో హుషారున్నాడు, పనిలో ఎంత హుషారు అని ఏమన్నాడంటే, అమ్మ నాకు అక్కడికి పోయి వచ్చినాక నాకే తెలియకోకుండా ఒక ఎనర్జీతో ఉంటున్నానమ్మా అన్నాడు. వాడు మామూలుగా పిల్లలు సామాన్యంగా నమ్మరు కదా. నేనేమన్నా అంటే, ఎట్లున్నావురా అంటే, లేదమ్మా తొందరగా లేస్తున్నాను, నాకు ఎంత పని చేసినా అలసట లేదు అన్నాడు. అప్పుడు సీను సారు గుర్రం ఇందాక చెప్పాడు కదా, అలసట లేనిది ఇది లేనిదేని, సో ఆయాసం లేనిది. వాడికి ఆయాసం రాలే, అలసట రాలే.
అట్లా ఉంటే నేను అప్పుడు కొంచెం మళ్ళీ కొంచెమే మళ్ళీ కొంచెం సరే ఆలోచిద్దాం. తర్వాత నాకేమైందంటే ఎప్పుడైతే ఇలా వెనక్కి 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 వేసుకుంటూ వస్తున్నానో హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినది వచ్చింది. 2-3 సార్లు ఇలా నేను ఇవ్వను, నాకు అవసరం లేదు, ఏదో ఆయన చెప్తున్నాడు, మూలం నువ్వు ఉండవు ఆయనకు అన్నీ అట్లనే ఉంటాయిలే అని ఎప్పుడైతే వెనక్కి తీసుకొస్తున్నానో నేను, గురువులు నన్ను హాస్పిటల్కు ఖర్చులు బాగా ఇస్తున్నారు. మళ్ళీ ఏమనిపించింది, ధ్యానంలో కూర్చుంటే ఫస్ట్ నువ్వు ఆ యొక్క శక్తికి, ఆ యొక్క చెప్పిన ఆ యొక్క ఎక్స్పీరియన్స్కి సరెండర్ కా, నేను చూసుకుంటాను అని లోపలోంచి వచ్చింది. అప్పుడు ఇంకా సరెండర్ అయ్యి అప్పుడు ధ్యానం చేస్తే గురువుగారే మాకు హెల్త్ పరంగా మొత్తం మూలాలతో సహా నాకు క్లీన్ కావడము, ఆరోగ్యంగా ఉండడము. ఎప్పుడైతే నేను వెనక్కి వేస్తున్నానో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హాస్పిటల్స్ 3-4 తిరిగినా. అప్పుడు నాకు అర్థమైంది, నో హాస్పిటల్ నో మెడిసిన్, జై సదానంద స్వామి అనుకొని కనెక్ట్ అయిపోయినా. అప్పుడు కనెక్ట్ అయినాక ఓకే సభ్యతం చేస్తాను, ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు ఓకే సభ్యతం చేస్తానని సభ్యతంలోకి దిగిన తర్వాత ఒక్కొక్కసారి ఆ సభ్యతం చేసిన తర్వాత అలా ఇస్తుంటే మాకు ఎప్పుడో బ్యాంక్ అవి మూలన పడినాయి 70,000, అసలు అవి రావన్నారు. ఎప్పుడైతే ఇక్కడ ఓ 10,000 15,000 ఇచ్చాడు మా వాడు, 20,000 ఎంత ఇచ్చాడో తెలియదు. అలా ఇవ్వంగానే 70,000 అవి రావనుకునేటివి మేనేజరు తెలిసిన అబ్బాయి వచ్చి, లేదు అంటే నేను చూసుకుంటానని చెప్పేసి కరెక్ట్ నా అకౌంట్లో ఒక్క రోజులోనే ఆ 70,000 పడడం జరిగింది సంపద. మరి ఇంకొకసారి 20,000 ఇవ్వంగానే, ఎందుకంటే ఇది సత్యాలు, 20,000 ఇవ్వంగానే షేర్లలో అసలు రావనుకునేదాన్ని షేర్లలో అనుకోకుండా మళ్ళీ ఇంకో 70,000 పడింది. నాకు గవర్నమెంట్గా మామూలుగా రైతు భరోసా రాదు. ఓసారి 10,000 ఇచ్చా స్వామికి, ఇక్కడ సభ్యతంలోకెళ్ళే ఇస్తూ ఉన్నా. అసలు నాకు రైతు భరోసా పడదు, మా చెల్లెళ్ళకి ఎవ్వరికి వల్ల నాకు 5,000 పడింది. అంటే ఏంటంటే ఇవన్నీ చూస్తూ మా వాడు, నేను ఇంకా అప్పటికి కూడా ఇంకా మా వాడికి కొంచెమేం బాగా ఇన్వాల్వ్ అయిపోయినాడు మా వెంకి. సో అట్లా ఇలా జరుగుతూ ఉంటే, లేదమ్మా ఇది సత్యమే నాకు అనిపిస్తుంది. తెల్లారుజామున 3 గంటలకు ధ్యానం చేయమన్నాడు సీను నా కొడుకును. రోజు 3 గంటలకు 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకుంటుంటే వాడు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయినాడు, హెల్త్ పరంగా పూర్తిగా క్యూర్ అయిపోయినాడు. సో ఆ విధంగా నేను ఇలా రావడం జరిగింది మాస్టర్స్. మరి ఆరోగ్యంగా మనకు అందరూ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసు. కానీ అంత ఆత్మశక్తిని పెంచుకుంటూ ఉంటే అంత ఆరోగ్యము ఆనందము అన్నీ వస్తాయి. పంచుతే పెంచబడుతుంది. లాస్ట్ ఏమన్నాడు పత్రి సారు, మై డియర్ గాడ్స్ అన్నాడు. మరి గాడ్స్ అంటే నేనే భగవంతుణ్ణి, భగవంతుడు నేను వేరు కాదు. భగవంతుని నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్కే నేను అని ఎప్పుడైతే నేను ఫీల్ అయినానో అప్పటి నుంచి హ్యాపీగా ఆనందంగా ఉంటున్నాను. ఓకే మాస్టర్, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సీను సార్ దంపతులకు, మరి సదానంద స్వామికి, పత్రిజీ గురువు గారికి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, గురువు చెప్పిన వెంటనే, అంటే సభ్యత్వ జ్ఞానం అన్నది నాకు చెప్పిన వెంటనే నేను కూడా గురువు మీద డౌట్ పడ్డా. 1,44,000 ఇస్తారా? ఇట్లా వెళ్ళి అడుగుతుంటే డబ్బులు. అప్పుడు భిక్షాతనం పత్రిసారి ఉన్నప్పుడు భిక్షాతనం వేరు, ఇప్పుడు భిక్షాతనం వేరు తల్లి. ఇప్పుడు ఎనర్జీ ఎంతో ఉంటే కానీ అడగలేం, లోపల అహంకార పొరలు తొక్కితే కానీ భూమిలోకి మనం భిక్షాతనం చేయలేదు. ఇది మాత్రం సత్యమే, చేయలేము. ఎందుకంటే అప్పుడు పత్రిసారి ఉన్నప్పుడు పుసలూరులో పిరమిడి నిర్మాణం చేస్తున్నాం, నేను భిక్షాతనం వెళ్ళా. అసలు జంతు బలులు జరిగే కాడికి అక్కడ వెళ్తే
ఇటు జోల పట్టుకొని కూడా అప్పుడు కూడా అడిగాను, 10 రూపాయలు 20 రూపాయలు రూపాయ ఎంతన్నా వేయని. అప్పుడు రాయగలిగిన వాళ్ళు పెర్మిట్ మాస్టర్లు బల రాసేవాళ్ళు అప్పుడు అని. అప్పుడు అంత డబ్బులు ఇస్తున్నా ఇప్పుడు ఎప్పుడైతుంది ఇది ఎట్లా చేయాలంటే నాకు సింపుల్గా 2,07,36,000 ప్రాజెక్టు వరకు అని చెప్పాడు. అని చెప్తే సరే దాన్ని ఎలా చేయాలా గురువుగారు, నారు పోసిన వారు నీరు మీరే పోయాలా, కాబట్టి నేను ఎలా చేయాలో దాని ఆ జ్ఞానం అందివ్వండి అని అడిగాను. అప్పుడు అడిగితే సుబ్రహ్మణ్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అంటే సంజామల మండలంలో రవీంద్ర సారు మేము అందరం కలిసి అక్కడ చుట్టుపక్కల మండలం చేసి అక్కడ పిరమిడ్ నిర్మాణానికి కార్యం మేమయ్యాము, భగవంతుడయ్యాడు, మేము నిమిత్తం మాత్రమయ్యాము. ఆ పిరమిడ్లో వచ్చింది సందేశం, పరమ గురువుల సందేశం అని వచ్చింది. మొత్తం ప్రాజెక్టు వర్క్ ఎంత అంటే 2,07,36,000 అని చెప్పారు. చదువు ఏం రాదు నాకు, వాళ్ళు చెప్పిందే చెప్తున్నాను నేను. మళ్ళీ దాన్ని ఎలా చేయాలంటే 144 మందిని సభ్యులను చేయండి అన్నాడు. 144 మందితో ఒక్కొక్కరితో 1,44,000. మళ్ళీ ఫస్ట్ 1,44,000 ఇస్తారా స్వామి, నేను డౌట్, స్వామి మీద నేనే డౌట్ పడ్డా. మేడమలు పడడం మీరు పడడం ఏం పెద్ద సంగతి ఏం కాదు, నేను చెప్పింది చెయ్యి, దానికి ఎవరు అన్నట్టు అవుతారో వాళ్ళు అవుతారని చెప్పాడు. 24 గంటల తర్వాతనే ఏ అనుభవమైనా ఎక్స్పీరియన్స్ అయినా జరిగి తీరుతుంది సదానంద స్వామి పత్రి సార్ చెప్తే. మళ్ళీ నేను ఫస్ట్ టైము నెహ్రూ నగర్కు క్లాస్కి వెళ్తున్నా. నెహ్రూ నగర్ వెళ్తుంటే ఈశ్వరమ్మ మేడం గారు, సార్ మీరు వస్తున్నారు పిరమిడ్ కట్టిస్తున్నారని తెలుసు, కానీ కొత్తగా ఉన్నారు మా ఊర్లో, సందాలు ఇవ్వడం కొంచెం కష్టం, అడగడద్దు సార్ అని. పాపం వినయంగా, సార్ మేడం మీరు ఏమనుకోద్దు, నాకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు మీరు, ఎందుకంటే డబ్బే అడగకుండా జ్ఞానం ఇచ్చారు నాకు, ఆ జ్ఞానం చెప్పుకుంటూ వెళ్దాము, నీకు థ్యాంక్స్ మేడం అని చెప్పి ఆ ఊరి క్లాస్కి వెళ్ళడము. అక్కడ క్లాస్ అంతా ఇలానే నాకు వచ్చిన అనుభవం చెప్పుకుంటూ నడిచాను. అక్కడ కొండమ్మ మేడం పేరు కొండమ్మ, వాళ్ళిద్దరు దంపతులు స్టేజ్ మీద దగ్గరికి రండి. ఫస్ట్ సభ్యత్వం సదానంద స్వామి చెప్పిన వెంటనే వేరే ఆలోచన లేదు, వేరే థాట్స్ లేవు, ఎదురుగానే సభ్యత్వం రాసుకోమన్నారు. కొండమ్మ ఎక్కడుంది, కొండమ్మ వాళ్ళ దంపతులు ఇద్దరు స్టేజ్ మీదకి తొందరగా రండి. ఇంకా వేరే ఆలోచనే లేదు. ఫస్ట్ వీటిగా పిరమిడిలో పడుతుంది అంటే ఈ నూతన దంపతులు, వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. మళ్ళీ వాళ్ళకి ఏమి ఆస్తులు ఏమీ లేవు, ఒక అరెకరం పొలం ఉంది, ముగ్గురు కూతుర్లు కదమ్మా. కూర్చో అయ్య కూర్చుంటాడా, అయ్యని కూర్చోబెడదాం. అయ్య కూర్చో, అయ్యా ఒక కుర్చీ తెచ్చేయండి స్వామి, ఆడున్నే కుర్చీ తెచ్చేయండి ఒకటి. మళ్ళీ ఇద్దరు తీసుకురా, ఇద్దరు ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, మనిషి ఎవరు, నా ముఖం వాళ్ళకి తెలియదు. కానీ మా అమ్మ పేరు నిజంగా ఫిజికల్ అమ్మ పేరు కొండమ్మనే, మా అమ్మ కూడా వచ్చింది స్టేజ్ ముందర ఉందిలేండి, మా నాన్న పేరు శీలయ్య. కానీ ఆత్మగా వీళ్ళిద్దరే నా తల్లిదండ్రులు అనుకుంటున్నాను. అంటే కొడుకు ఏం చెప్తే అది చేయడానికి ముందుకు కంకణం కట్టుకున్నారు వీళ్ళే. హాస్టల్గా వీళ్ళు నాకు తల్లిదండ్రులు అన్నీ నేను ఆ రోజే భావించి అమ్మ నాన్న అని పిలవడం మొదలుపెట్టా. మా అమ్మ మా నాన్న కొండమ్మ శీలయ్య శరీర ధారణలో ఓకే, కానీ ఎవరి మాట వినడం లేదు. కానీ వీళ్ళకు నాకు ఏం సంబంధం, చెప్పిన వెంటనే నాకు సదానంద స్వామి 1,44,000 ఇవ్వమన్నాడు, నీకు ఇచ్చేస్తున్నాను అని ఫస్ట్ సభ్యత్వం చేసింది. కాబట్టి వీళ్ళిద్దరికీ గట్టిగా క్లాప్స్ కొట్టి అమ్మ మాటలు 2 నిమిషాలలో మాట్లాడినది వినండి. ఈ పరమాత్మ స్వరూపమైన ఈ జనమందరికీ నా నమస్కారములు. పత్రి సార్కు కృతజ్ఞతలు, సదానంద స్వామికి కృతజ్ఞతలు. ఈ సీను సార్ వచ్చి మా ఊర్లో క్లాసు చెప్పని మొదలుపెట్టిండు. ఆ క్లాసు పూర్తిగా ఇన్ననో లేదో, నా లోపల ఆత్మే మనకి వెనక ముందు ఉందే లేదని కూడా ఆలోచన చేయలే. సారు నా పేరు రాసేయండి అన్న. నిజమా ఒట్టిగా కుశాలుగా అంటుందేమన్నా, నిజంగా రాస్తావా అన్నాడు. రాసేస్తారు, ఒకసారి అయితే నేను ఇవ్వలేను,
3 సార్లు 3 ఇంతలు ఇస్తాను అని వెనక ముందు ఇంట్లో అడగలే, వచ్చినా రాపిచ్చిన. ఇంట్లో పోయేసరికి నీకు లెక్క లేదు డబ్బు అంటే, ఇంత డబ్బు ఇవ్వాలంటే ఊరుకుందే, ఒక మాట ఆడు చెప్పారు చెప్పొచ్చిన, మన ఊర్లో ఇంతమంది ఉండరే, వాళ్ళందరూ ఏమన్నా ఇచ్చిండ్రా, నువ్వు చెప్పొచ్చిన వేడ తెచ్చి ఇవ్వాలా అని ఇంటికి పోయి కసురుకున్నాడు. సరేనా అని సర్ది చెప్పుకున్నాను. తొలిగా 4,000 ఇచ్చిన, రెండో టిప్పు 70,000 ఇచ్చిన, ఇంకా 2 సార్లు 2 ఇంతలు ఇస్తా సార్ అని చెప్పిన. ఆ సార్ ఏమంటే నా క్లాసులు చెప్పిండు, ఇంకా నా ఆత్మ ఉరుకులాడుతూ ఉంది, రాపి 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 అని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు, ఆత్మ తల్లిదండ్రులకు కూర్చోండి ఒకసారి. ఎవరు ముక్కు మొక్కని తెలియని కాదు, ఏ జన్మలో ఒక జన్మలో తల్లిదండ్రుల సంబంధం లేకుండానే మనకు వీళ్ళు దగ్గర కానే కారు. కాబట్టి వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాము. మాస్టర్ ఒక్క నిమిషం, నీ పేరు చెప్పు, నీ పేరు ఒక్కటి చెప్పు. నా పేరు పుల్లారెడ్డిలే. పుల్లారెడ్డి మాస్టర్, కొండమ్మ మాస్టర్కి ఇద్దరికే గట్టిగా క్లాప్స్ కొడదాం. మాస్టర్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సభ్యత్వం అన్నది ఫస్ట్ వీళ్ళు చేసినాక ఒకరికొకరు రావడం అయింది. తర్వాత మేడం పేరు వచ్చింది. అయితే నేను అసలు ఆమెకి ఇంటికాడికి వెళ్ళి ధ్యానం చేసి ఏం చెప్పలే. కవిత మేడం గారు స్టేజ్ మీదకి రండి ప్లీజ్. ఆమెకు నేనేమి అనుభవం చెప్పలే, గురువు గారు చెప్పినట్టు ఇంటికాడికి వెళ్ళి ధ్యానం చేయలే, ఏం చేయలే, ఎవరు చెప్పినారో తెలియదు. అసలు ఆమె ఫస్ట్ 1,44,000 ఇచ్చి ముందు మొదలుపెట్టింది. ఆమె ముందు స్టేజ్ ముందుకు రా తల్లి. అమ్మ రా తల్లి ప్లీజ్, నువ్వు రాకు, నీ కాలు పట్టుకొని ముక్తా, నేను తొందర రావాలా. ఒక్క నిమిషం. అట్టరండి. మళ్ళీ ఆ మేడం నాకు అసలు ఎవరో కూడా తెలియదు, కానీ ఎవరో చెప్పారంటే ఇట్లా సభ్యత్వం చేస్తే మంచి. అసలు ఆమె ఏమి వినలే. పిరమిడ్ వస్తుందంటే 1,44,000 స్పాట్లో 15 నిమిషాల్లో ఆమెకు తెలిసినాక నాకు 3 రోజులకు ఫోన్ చేసి అమౌంట్ కొట్టేసింది. ఆమె కొట్టిన వెంటనే ఇంకా మళ్ళీ ఆలోచననే లేదు. నేను భిక్షాసనం చేసుకొచ్చినది 1,00,000 ఉన్నది, మేడం 1,44,000 మొదలు పెట్టడం ఆమె ప్రారంభోత్సవం చేసింది మేడం గారు. కూర్చోండి. మళ్ళా మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఆసామాసి విషయం కాదు. గురువులు ఏ పని చేపించుకోవాలన్నా వాళ్ళ చైతన్యంతో అందరినీ కదిలించి చేపించుకోగలుగుతారు. కాబట్టి ఆ మేడం ఇచ్చినారని గొప్ప సంగతే. నాకైతే నేను ఎవరిని మర్చిపోలేను. నాకు 1 కోటి రూపాయలు కాదు, 10 కోట్లు కాదు, ఎంతో ధనం ఉన్నది, నిధి కూడా గురువుగారు చూపించారు. నేను వాటి జోలికి వెళ్ళను. ఎందుకంటే మనిషిలో నుంచే, మానవత్వంలో నుంచే దైవత్వంలోకి వెళ్ళాలంటే మనం కష్టపడ్డ సంపదను ఈ భూమి మీద ఏదానికోదానికి స్థాపించి వెళ్ళాలి. కాబట్టి మేడం గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ఇచ్చినది కాదు, పరమాత్ముడు నా ద్వారా ఇప్పించినాడు. నేను కొడుకుకు చెప్పినా ఒకేసారి వాడు పంపించేసినాడు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంతేనా? మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాము. సరే, మళ్ళీ వచ్చేసి శ్రీవల్లి మేడం. ఆ మేడం గారికి ఫస్ట్ వెళ్ళి ఇంట్లో ధ్యానం చేసి వచ్చా ఒకరోజు. మేడం మీ ఇంట్లో ధ్యానం చేసి, అందరిలో ఇంచుమించు నేను ధ్యానం చేసి వచ్చాను ఇప్పుడు సభ్యుల వరకు. మేడం మీ ఇంట్లో వచ్చి ధ్యానం చేస్తానంటే ఆ మేడం వాయిదా వేసుకుంటూ వచ్చింది. సరే అనుకోకుండా ఒకరోజు ఆమెనే రమ్మనిది, నేను మళ్ళీ వాయిదా వేసిన. నేను కాదు వాయిదా వేసింది, మళ్ళీ నేనంటే ఈ నేను కాదు, ఆ లోపల సదానందం ఆయన వాయిదా వేసినాడు. ఇప్పుడు రాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రానికి కాదు, అది ఆయన చెప్పినప్పుడే వెళ్ళాలి. నేను వాళ్ళు పిలిస్తే నేను పోలేను కూడా, నిజంగా యాబోలేను.
మళ్ళీ నేను పిలిచినప్పుడు ఆమె వద్దనింది, ఆమె పిలిచినప్పుడు నేను రానన్నా. మళ్ళీ తర్వాత టైం అంటూ ఉంటుంది కదా మాకు. ఒకరోజు టైం చెప్తే ఇట్లా పని అంటే మేడం వచ్చింది. మళ్ళీ మేడం గారు స్టేజ్ ముందుకు రావాలా తల్లి తొందరగా, రాకపోయినా అనుకో కాలు పట్టుకుంటా నేను నడిచి, ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి రెడీగా ఉండా. నా కోసం కాదు, గురువు యొక్క పని చేయడం దానికోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటా, ఆఖరికి గాడిద కాళ్ళైనా పట్టుకుంటా. ఇప్పుడు చెప్తున్నా చూడు, గాడిద అంటే సాక్షాత్తు దేవుడే, ఎవరెవరో మహానుభావులే గాడిద కాళ్ళు పట్టుకున్నారు. అట్లా గురువుల పని చేయడానికి ఎవరి కాళ్ళు పట్టుకున్నా తప్పలేదు. ఎందుకంటే లోక కళ్యాణం అంటే అనికి మనికి ఒదిగి చేసేదే. మేడం రెండో కూర్చోండి, సభ్యత్వము చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళాము. ఆ రోజు ధ్యానం చేశాక మళ్ళీ రెండో రోజు పిలిచినాక నేను వెళ్ళి ధ్యానం చేసినాక మేడం ఏమనుకుందో మళ్ళీ తెలియదు, కానీ బీరువాలో అంతా ఎదుర్కొచ్చి రెండో సభ్యత్వము డబ్బులు మొత్తం ఒకటేసారి కొట్టేసింది. అది రెండో ఎపిసోడ్లో ఈమె డబ్బు. అంటే ఫస్ట్ ఎపిసోడ్లో కొంత బోర్ వేపియడము, కొంత మన్ను తోలియడము, ఫీల్డర్ల వరకు కొంత స్టార్ట్ అయింది. రెండోసారి మేడం ఇచ్చిన వెంటనే పిల్లర్స్ వర్క్ పూర్తిగా చేసి ఇంత బిచ్చాతనం చేసుకొని వచ్చిన దాంతో రెండో ఎపిసోడ్లో కరెంటు బిల్లులు కట్టడము, మోటార్ కందుకు కట్టడము, ఇదంతా జరిగింది. సో మేడం మాటల ద్వారా మనము ఆ జ్ఞానాన్ని విందాం. ముందుగా మన గురుగారైన పత్రిజీకి, సదానంద యోగికి, ఇక్కడ షౌడేశ్వరమ్మకు అందరికీ కూడా వందనాలు చెప్తూ, ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా వందనాలు చెప్తూ, ఇయ్యాలని ఉన్న ఇంట్లో మన అవసరాలు బట్టి ఇప్పుడు కాదులే అని అనిపించింది. సారు వచ్చి మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు కూడా నాకు ఇయ్యాలని నేను అనుకోలేదు, వినను కూడా వినలేదు. నిజంగా ఆయన ఏం చెప్పినాడో కూడా నాకు తెలియదు. నేను ఎక్కించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు నేను ఇయ్యడానికి ఇప్పుడు నేను రెడీగా లేనులే అనుకునే ఊరుకున్నా. నాకు ఇంట్లో కొన్ని అవసరాలు అట్లా ఉన్నాయి కాబట్టి. అయినా అంతవరకు కూడా ఎక్కించుకోలేదు. ఎన్నిసార్లు చెప్తున్నా లేదు మంది కాదులే, నేను అసలు ఆవగింజ కూడా ఎక్కించుకోలేదు వాళ్ళు చెప్పినట్టే. మళ్ళీ ఒకరోజు ఎందుకో సీను సార్ ఫోన్ చేస్తే నేను క్లాస్కి పోతున్నా సార్ అంటే 5 నిమిషాలు మేడం ధ్యానం చేసుకొని పోతారన్నాడు. అంటే ధ్యానం అంటే మనం కాదని చెప్పలేం కాబట్టి సర్లేండి సార్ అన్నాను. అనేసి ఆయన వచ్చి ధ్యానం చేసుకున్నాడు. నాకు క్లాస్ పోవాలా కాబట్టి విలేజ్కి ఏదో క్లాస్ పోతూ నేను వెళ్ళిపోయినాను. ఆయన చెప్తే సార్ నాకు ఈ జ్ఞానం తెలుసు, నా కాడ డబ్బులు వచ్చినాయంటే మీరు అడగాల్సిన అవసరమే లేదు, నేనే మీకు పిలిచి ఇస్తానని చెప్పిన అని చెప్పేసి, అందుకోసం మీరేం నాకు చెప్పాలనేది ఏం లేదు, మనకు దీని మీద తెలుసు కాబట్టి నాకు ఎంతో వచ్చేది ఉంది, నాకు వచ్చిందంటే ఇస్తానని చెప్పినాను. సర్లే అనేసి దాన్ని వదిలేసినాను, ఊరుకున్నాను. మళ్ళీ సార్ చెప్పిన కూడా ఇంట్లో నేను మళ్ళీ నెహ్రూ నగర్లో ర్యాలీ జరిగినప్పుడు ఏదో నాకు ఒక డౌట్ వచ్చి నేను ఆయనతో మాట్లాడుతున్నాను. సర్లే మేడం నేను నంద్యాలకు వచ్చేది ఉంది వస్తానులే అన్నాడు. సర్లేని సార్ అన్నాను. మళ్ళీ నాకేదో ప్రోగ్రామ్ నేను ఊరికి కూడా పోయినాను. సార్ వచ్చి ఫోన్ చేసినాడు వస్తున్నా అనేసి. సర్లేండి సార్ రాను సార్ నేను అక్కడి నుంచి వచ్చేస్తానులే అనేసి ఆడ తొందరగా నా పని చేసుకొని పరిగెత్తు వచ్చి మా ఇంట్లోనే భోంచేయండి సార్ అనేసి బస్సు దిగేసి వచ్చి అయినా కూడా ఆయనకు వంట చేసి పెట్టేసి, నేను డబ్బు అయితే ఇప్పుడు నేను మెంబర్షిప్ చేయలేను సార్, ఎంతో అంత అయితే సాయం చేయగలుగుతానే, లేదు మీరు మెంబర్ కావాలి నుంచే అన్నాడు సార్. లేదు అన్న. దానికి ముందే ఎందుకో 2-3 రోజుల ముందు ఎందుకో నా బీరువాలో ఎంత డబ్బు ఉందో ఎంచుకోవాలా అనిపించింది ఒకసారి. ఎంచేటప్పుడు కూడా ఇక్కడికి ఇయ్యాలా అనేది నా లోపల నుంచి చెప్తూనే ఉన్నా, లేదు ఏదో ఒకటి మనసు చెప్తూ ఉంటుందిలే అనుకొని దాన్ని నేను వినలేదు నిజంగా. అయితే నాకు ఇవ్వాల్సినంతకైతే నాకు ఒక ఆడ ఉండింది అక్కడ ఉన్నా, లేదు ఇప్పుడు కాదులే అనుకొని నేను నెట్టేసిన. సార్ వచ్చినాక సర్లేండి సార్ ఇంకా మళ్ళీ నాకు ప్రతి దాంట్లో తొందర ఎక్కువ, కొంచెం అడిగి మాట్లాడి ఆలోచించి చేస్తామని ఒక్క సెకండ్ బీరువా దగ్గరికి పోయిందని మళ్ళీ సార్తో వచ్చి మాట్లాడి ఆయనతో మాట్లాడినాక లేదు మేడం మీరు మెంబర్ అయితేనే అన్నాడు. అంటే సర్లేండి సార్ అనేసి ఒక్క సెకండ్ పోయేసి అంతా ఇచ్చేస్తే ఆయన ఒకటేసారి పని అవుతుంది. భూమి మీద ఒక పిరమిడ్ రావడం అనేది భూమికి ఒక రక్షణనే. ఎంతో ఇంకా ఏం జరగబోతుందో మనకు తెలీదు, ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఈ క్షణంలో మనకు జరిగేటప్పుడే తెలుసు, కానీ మళ్ళీ క్షణానికి మనకేం తెలియదు. ఇంటికి పోయేంత వరకు మనకు తెలియదు కదా మన గురించి కూడా. కాబట్టి ఎంతో గొప్పది ఇది, ఎంతోమంది మార్పు అనేది చెందుతారు. ఒక శ్రీచక్ర పిరమిడ్ అంటే గొప్పది అనేది నాకు ఎందుకో అనిపించి ఇవ్వాలనుకున్నాను. ఒక సెకండ్ ఆలోచించకుండా పని స్టార్ట్ అవుతుంది, ఎంతో పిరమిడ్ తొందరగా వస్తుంది కదా అనేసి తీసి ఇచ్చేసినాను. ఇవ్వాలా అనేసి
నాకు ఏం రావాలనేది నేను ఆలోచించలేదు. ఇయ్యాలనుకున్నాను, ఇచ్చేసినాను. ఆ వచ్చేది వస్తుంది. ఎందుకంటే దీని ముందు ఒకసారి ఏదానికో మేడం ఉన్నప్పుడే మేము మాట్లాడేటప్పుడు నాకేదో డబ్బు రావాలంటే నువ్వు ఇట్లా పిరమిడ్లకు ఇస్తానని అనుకో, సదానంద యోగి దగ్గర కూడా ఒక పిరమిడ్ రావాలి కదా అని అంటూ ఉన్నారు. సర్లే ఆంటీ వచ్చినప్పుడు నేను అది అనుకోని కూడా ఎన్ని రోజులు అయింది, నాకు గుర్తు కూడా లేదు ఆ విషయము. అయితే అక్కడ ఏం పిరమిడ్ రాలేదు, నా డబ్బు రాలేదు, ఏది కాలేదు. దాని గురించి నేను మర్చి కూడా పోయినాను. ఇప్పుడు ఇక్కడ సదానంద యోగి నాలో బుద్ధి పుట్టించినాడు. అక్కడ ఇస్తాననేది అప్పుడు అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఇయ్యని లోపల నుంచి చెప్తున్నా దాన్ని కూడా నేను కూడా లేదులే అని నెట్టేస్తూనే వచ్చిన. అయినా అనుకున్నాను కదా అనేది నాకు గుర్తొచ్చింది. సర్లే ఇయ్యాలనేది మనం ఏం చేయాలనో అది చేయాలి కానీ ఎంతసేపు ఎదురుటోళ్ళు ఏమి ఇయ్యాలనేది కాదు కదా ఆలోచించాలనేసి నేను ఆన్ ద స్పాట్ ఆలోచించి ఇచ్చేసినాను. నా పని అయిపోయింది అనుకున్నాను. ఇంకా ఆయన ఏమన్నా అంటే ఇంకా ఉంది మీకు పని మేడం అన్నాడు. సర్లేండి సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసేస్తాను అనేసి ఇంకా మిగతా ఇద్దరికి ఆల్రెడీ వల వేసేసినాను. నేను దానికన్నా ముందే ఇంకొకరికి చెప్పినాను, నేనైతే ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా లేను కానీ నువ్వు పోయి ఈ పొమ్మ ఆడ పిరమిడ్కి డబ్బులు అడుగుతున్నాడంటే తను మెంబర్ అయింది లాస్ట్కి. కాబట్టి మనము అనుకున్నామంటే ఏదైనా చేయగలుగుతాం. మనము అనేది నేను అనేది కాదు, అది అంతా భగవంతుడే, అంతా ఆయనే చేపిస్తాడంటే ఎక్కడ లేనిది అంతా మనమే పరిగెత్తాం. ఇప్పుడు బస్సుకైతే ఇప్పుడు వచ్చేటప్పుడు ఫుల్గా ఒక బస్సుకి 2 బస్సులు అంతకన్నా ఎక్కువగా జనాలు ఉన్నారు. ఎక్కేదానికి కూడా స్థలం లేదు. మనమేమో టయానికి రావాలి, ఇంకొక బస్సు కోసమని వెయిట్ చేయడానికి కూడా లేదట. అంతా సాధారణ యోగే పిలుచుకుపోతలే షౌడేశ్వరమనే అనుకున్నాం. టక్కని మేము ముందే ఎక్కినాము, అందరికి సీట్లు తీసుకోగలిగినాము, అందరం కూర్చొని వచ్చినాం. అంటే మనం సరైన ఆలోచన ఉంటే ఏదైనా జరుగుతుంది వాళ్ళ మీద. అందుకోసమనే అంతా ఉండేది నమ్మకము, ఒక విశ్వాసమే. ఈ 2 ఉన్నాయంటే ఎంతైనా ఏదైనా సాధించగలుగుతాం. చూడండి, మన కాడ లేదు అనేది ఏదీ లేదు, అందరి దగ్గర అంతా ఉంది. ఏమంటే ఇయ్యడానికి మనం ఆలోచిస్తాం, అంతేగాని ఇది నాది కాదు, నాకు మళ్ళీ కావాలన్నప్పుడు ఆయనే ఇస్తాడనుకుంటే మనం ఇయ్యగలుగుతాం. అనుకొని చూడండి, మీకు కూడా వస్తుందో రాదో చూడండి. నాకు అనుకున్నప్పుడు వచ్చినప్పుడు మీకెందుకు రాదు? అందరికీ అంతే. నాకొక్కదానికే, నేనొక్కదాన్ని ఆయన బిడ్డను కదా, అందరం ఆయన పిల్లలమే కదా. కాబట్టి ఏమంటే నేను కొంచెం ఎక్కువగా నమ్మేసినాను, మీరు ఇంకా ఆలోచిస్తున్నారు అంతే. ఆలోచన లేకుండా నమ్మినామంటే ఖచ్చితంగా వస్తుంది. మనకు రాకుండా ఏది అనేదే లేదు అసలుకి. ఓకే, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ మేడం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం సదానంద స్వామికి, పత్రిజీ గురువు గారికి, ఇక్కడ రాబోతున్న శ్రీ చక్ర పిరమిడ్కి. అలాగే మాస్టర్స్ సుబ్బారెడ్డి గారు, మాస్టర్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్ 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 ప్లీజ్. అయితే ఆ సార్ నాకు ఏం సంబంధమే లేదు, శేఖర్ సార్ ద్వారా నాకు పరిచయం అయినాడు. ఊరికే వాళ్ళ ఇంట్లో ఒక 15 నిమిషాలు ధ్యానం చేసి ఒక 15 నిమిషాలు నేను జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఆయన ఏమనుకున్నాడో తెలియదు కానీ, సీను సభ్యత్వం గురించి అన్నీ చెప్పావు కానీ నాకు సభ్యత్వంలోకి అనేది కాదు, పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు కంకరిస్తాను అన్నాడు. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే సభ్యత్వం అనలైన సభ్యత్వంలోకి రాసుకుంటూ ఈడికని గెట్టు కాదు, పిరమిడ్ వర్క్ అయిపోయేంత వరకు నీకు కంకరిస్తాను అన్నాడు. అది సభ్యత్వము ఎక్కువైన కానీ కాక ఇస్తానన్నాడు. కాబట్టి ఆ గొప్ప మహానుభావుడు దంపతులు ఇద్దరికి, మేడం వచ్చిందే, సార్ ఒక్కడు వచ్చాడు, అయినా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు అందరికీ మనం ఈ సభాముఖంగా, అంత గొప్ప పిరమిడ్కి కంకర అన్నది చాలా అవసరము. మళ్ళీ మనకు ఊరికే కంకర వస్తుందంటే ఇలాంటి మహానుభావుల వల్ల చైతన్య శక్తి ఆ గురువు నడిపించుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ 2 మాటలు ఆయన నోటి ద్వారా మనం విందాం. హలో, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ఈ ఆశ్రమానికి ఎంత పట్టినా కూడా కంకర 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ అంతా ఇస్తానని చెప్పాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. చూడండి, మాస్టర్ గారు సభ్యత్వం అన్నది పక్కన పెట్టేసినాడు. సభ్యత్వం రాసుకో, కంకర మొత్తం ఆయన ఎంత పడుతుంది, ఇప్పుడు ఆయన నోటు గుండానే విన్నారు, 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ కంకర ఎంతైనా కానీ
ఆ మహానుభావుడు. ఒక్కొక్కరు ఒక చైతన్య శక్తి సదానంద స్వామి కదిలిస్తున్నాడు. శ్రీనివాసును మీడియేటర్గా పెట్టుకున్నాడు, అంతే. మీడియేటర్ని నేను మీ అందరికీ, స్వామికి మీకు అందరికీ నేను మీడియేటర్ని. కాబట్టి గట్టిగా వాళ్ళ కుటుంబానికి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడదాం సార్. తర్వాత ఇంకా మళ్ళా ఇంకొంతకాలం నడుస్తూ ఉండగా మాధవి మేడం వాళ్ళ ఇంటికి ముందుగా సుగుణా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారా ఇక్కడ సుగుణా మేడం గారు. వామి అసలు నాకు ఏం తెలియదు. నాకు అంతవరకు తెలిసిన నాగపులే సారు, శేఖర్ సారు, మహాలక్ష్మి మేడం, తర్వాత నీలా మేడము, వీళ్ళే తెలుసు. వాళ్ళు అసలు నాకు తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి గురుగారు చెప్పారు అంతే. మేడం మీ ఇంట్లో వచ్చి ధ్యానం చేస్తాను మేడం అంటేనే రండి సార్ అనింది. రండి సార్ అని ధ్యానం చేసినాక ఆమె లోపల ఏం కలిగిందో ఆమె నోటి ద్వారానే మనం విందాం. గురువులు ఏం చెప్తున్నారు, ఏం చేపిస్తున్నారు అన్నది గురువుల పనే కానీ మన పని కాదు. మనం వెళ్ళి చేశామంటే మనం ధ్యానమే చేయమన్నాడు. మళ్ళీ ఏం మాయలు మంత్రాలు చింతకాయలు ఏం చేయమనలే. కళ్ళు మూసుకొని వాళ్ళకి ధ్యానం చేయపో తర్వాత చూస్తాను. 5 నెలల ఇంట్లో ధ్యానం చేసిన 5 నెలల ఇంట్లో నిద్ర చేయమన్నాడు. మళ్ళీ ఇది కూడా చెప్పినాడు. ఏంది సార్, మళ్ళీ సతీ సమేతంగానే వచ్చాం మేము. కూర్చోండి సతీ సమేతంగానే వెళ్ళాం మేము. మళ్ళీ ఒక్కొక్కరుగా వెళ్ళలే నేను. ఇద్దరు వెళ్ళినప్పుడు ఇద్దరు ఉండరు నైనా, ఇద్దరు వెళ్ళి ధ్యానం చేసి వాళ్ళ ఇంట్లో చేసిరండి అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఊరికే ధ్యానం చేసి వెళ్తానే మేడం గారు సభ్యత్వం రాసేసినారు. మళ్ళీ ఎవరి పని ఎవరు చేసుకుంటున్నారు? ఎవరి పని ఎవరు చేసుకుంటున్నారు? సదానంద స్వామి పత్రిసార్ పని వాళ్ళు చేసుకుంటాం, మనం కాదు. సరే వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారో ఆమె మాటల ద్వారా విందాం. నమస్తే మాస్టర్స్. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ, సదానంద గురువు గారికి, పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామములు. నేను 2021లో ధ్యానంలోకి వచ్చాను. మా గురువు గారు లక్ష్మీ మేడం గారు, నా పరిస్థితి ఆయాసం ఉండేది. ఆయాసంలో నుంచి ఆ మెడిటేషన్లోనే ఆయాసంతోనే ఫస్ట్ డేనే నేను రికవరీ అయిపోయినాను. వారం రోజులకు నా హెల్త్ అంతా క్యూర్ చేసుకున్నాను. అందువల్ల ఆ ధ్యానం అంటే ఏమిటో నాకు తెలిసింది. ఆ ధ్యాన శక్తి వల్ల నేను ఎంతో మందికి సేవ చేయాలనే ఆతృత అనేది నాకు అప్పటి నుంచి నాలో కలిగింది. అంతవరకు ధ్యానం అంటే ఏదో కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ సీన్ సార్ ఇక్కడ శ్రీచక్ర పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కట్టిస్తున్నారు అని అంటే నాకు అసలు ఆ సార్ ఎవరో కూడా తెలియదు. ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎవరో కూడా తెలియదు. మా ఇంటికి వచ్చి ధ్యానం చేస్తాను మేడం అని ఎవరితో అడిగి నంబర్ ఇప్పించుకొని వచ్చి నాకు కాల్ చేశారు సారు. రండి సార్ అని చెప్పాను. వచ్చిన తర్వాత సార్ ధ్యానంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నాకు కొంచెం పని ఉందని చెప్పి మీరు కూర్చోండి సార్ అని చెప్పాను. కూర్చున్న తర్వాత నేను మళ్ళీ తర్వాత యాడ్ అయ్యాను. ధ్యానంలో కూర్చున్న తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక వైబ్రేషన్, అంటే అంతకంటే ముందే నేను ఏమన్నానంటే ఎంతోమంది వస్తుంటారు, చాలామంది అడుగుతున్నారు, ఎంతమందికని ఇస్తాము మనం డబ్బులు, ఒక 1000 రూపాయలు ఇస్తాను అని నా మనసులో అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత నేను ధ్యానంలో కూర్చున్నాను. నాకు తెలియని శక్తి నా లోపలికి ఎనర్జీ పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను సీన్ సార్కు సార్ సభ్యత్వం రాసుకోండి అని చెప్పాను అనమాట. ఈ విధంగా నేను సభ్యత్వం చేశాను. ఆ చేసిన తర్వాత నాకు వేరే వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చినాను అనమాట. ఇచ్చిన తర్వాత ఇచ్చిన నెక్స్ట్ డేనే వాళ్ళు నాకు అసలు ఎన్ని రోజులు అడుగుతున్నా కూడా లేదు లేదని చెప్పేవాళ్ళు. ఇచ్చిన తర్వాత నాకు ఆ 10,000 వేశారు. ఆ 10,000 కూడా నేను ఈ పిరమిడ్కే ఇచ్చేశాను. తర్వాత వచ్చేసి నా దగ్గర డబ్బులుండి నేను సభ్యత్వం చేయలేదు మేడం. నా శక్తి ఉన్నంతలో, అంటే నేను భిక్షాటన చేస్తూ నేను ఈ 1,44,000 రూపాయలు నేను సార్ గారికి సేవ చేయించుకో, అంటే ఇక్కడ ఎవరో కాదు ఆ సదానంద గురువుగారే నాలో ప్రవేశించి నువ్వు ఈ విధంగా చెయ్యని చెప్తేనే నేను చేస్తున్నాను. ఇప్పుడు కూడా నిన్న సార్ గారు మేడం నీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో వేయండి మేడం అంటే నేను ఆల్రెడీ కలెక్ట్ చేశాను, ఒక 20,000 వేశాను. మళ్ళీ ఈరోజు నిన్న నైట్ 5,000 వేశాను. అంటే నేను ఎంత భిక్షాటన చేసి వేశాను. ఆల్రెడీ ఇప్పటికి 75,000 నేను సార్కి ఇచ్చాను. ఇంకా ఓన్లీ 69,000 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇదే కాదు, ఇది మించి కూడా నేను సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన గురువు గారికి నా కృతజ్ఞతలు. కానీ ఇక్కడ శ్రీను సారు ఆ రూపంలో వచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం గారికి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడదాము. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. నేను అన్నాను డబ్బు ఉన్నవాడు డబ్బు సాయం చేయొచ్చు, కానీ మేడం గారు ఏమన్నారంటే నేను ఒకటే చెప్పాను, గురువుగారు ఎవరైనా భిక్షాటనం చేసైనా సభ్యత్వం చేయమన్నారు. సో భిక్షాటనం చేసైనా మీరు బాధ్యత అది. ఇప్పుడు భిక్షాటనం అంటే ఏంది, మీరు ఇంకా ఎదగడానికి, మీకు ఆ డబ్బు లేదు కాబట్టి బయటికి వెళ్ళి అడుక్కొని మీ ఆత్మ ఎదగడానికి అని ఇట్లా భిక్షాటనం చేసిన వాళ్ళని కూడా సభ్యత్వం చేస్తాను మేడం అంటే
నాది రాసుకోండి సార్, నా ప్రయత్నం ఇది ఇంత ఉంది, నేను ఏమైనా అడుగుతా. ఎవరిని అడుగుతుంది? బంధువులను, స్నేహితులను, ఫ్రెండ్స్ను, ఎవరిని వదలడంలే, ముక్కు పిండుకొని తీసుకొని వచ్చుకుంటుంది. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. తర్వాత థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే అందరం సభ్యులందరూ మాట్లాడాలా, భోజనం టైం కూడా అవుతుంది, సమయం చాలా విలువైనది. భోజనం తర్వాత కూడా సభ్యుల యొక్క అనుభవాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనుభవాలు కూడా ఉంటాయి. మళ్ళీ తర్వాత మాధవి మేడానికి కూడా ఇట్లనే మేడం మీ ఇంట్లో ధ్యానం చేస్తానంటే, లేదు సార్ అల్లవారు ఆర్మీలో ఉంటారు, ఆయన వచ్చినప్పుడు వచ్చులేని వాయిదాలు వేస్తూ వచ్చింది. సరే అనుకోకుండా ఆ మేడం వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు ఈ మేడం కనపడడం, నన్ను పిలవడం, సార్ సతీ సమేతంగా ఉన్నారు మీరు, ఎంచక్కగా మా ఇంటికి వచ్చి ధ్యానం చేయండి సార్ అన్నారు. సరే వాళ్ళ పాపకి ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ల గురించి, ఆ అనుభవాల గురించి మేడం గారి నోటి ద్వారానే విందాము. ఆ గురువు ఎలా కనెక్ట్ చేయించుకున్నాడో నా ద్వారా అనేది, సీను అనేవాడి ద్వారా ఆ గురువు ఎలా కనెక్ట్ చేయించుకున్నా వామి మాటల ద్వారా మనం విందాం. నమస్తే మాస్టర్. సార్ ఎవరో నాకు తెలీదు. సార్ మా ఇంటికి వచ్చినప్పుడు సుగుణ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే అక్కడ సార్ ఇంతకుముందు నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు సారు. ఏమని, మేడం మీ ఇంటికి వస్తా, మేడం మీ ఇంటికి వస్తా అంటే, అసలు ఈ సార్కి నా నంబర్ ఎవరు ఇచ్చినారు, ఈయన ఎవరు నాకు తెలియదు అసలు. అసలు ఎవరు ఈయన, ఎందుకు మా ఇంటికి వస్తున్నాడు, మా ఇంట్లో అసలు ఒక్కదాన్ని ఉంటా నేను, చుట్టుపక్కల వాళ్ళు సార్ మా ఇంటికి వచ్చి ధ్యానం చేస్తే జనాలకి ఏం తెలియదు, మనకు తెలుసు ధ్యానం అంటే ఏంటనేది మనకే తెలుసు, చేయని వాళ్ళకి తెలియదు, చేసే వాళ్ళకి దాని విలువ తెలుసు. కాబట్టి లేదు సార్, వద్దు సార్, ప్లీజ్ ఇప్పుడు వద్దు సార్ అని 4 సార్లు చేశాడు సారు. చేశాక నేను అప్పటికే 3 నెలలు అయింది, ఎవరితో కాంటాక్ట్ లేదు, ఎందుకో తెలియదు, మనసు మౌనం అనింది. అయిపోయి ఎవరికి ఫోన్లు చేయడం ఆపేసిన, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి తెలియదు, ఉట్టి మౌనం. ఇంట్లో పాపతో ఉండడం, ధ్యానం చేసుకోవడం, వాకింగ్ పోయి రావడం, పాపతో ఉండడం. పాప అప్పటికే 7 మంత్స్ నుంచి ఇంట్లో ఉంది. జాబ్ వచ్చి వెళ్ళలేదు ఆమెకు, అంటే అక్కడి నుంచి పిలుపు రాలేదు. జాబ్ వచ్చింది క్యాంపస్ సెలక్షన్లో, కానీ పిలుపు రాలేదు. సరే ఈ పాప మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తుందేమో, ఇది రాలేదని, ఈ కాలం పిల్లలే వేరే విధంగా ఉన్నారు అనేసి ఆ పాపను అంటి పెట్టుకొని ఎక్కడికి పోకుండా, ఎవరితో ఫోన్లు మాట్లాడకుండా సైలెంట్గా ఇంట్లో ఉండిపోయినా. అప్పుడు సారు ఫోన్లు చేస్తూ ఉన్నాడు, వస్తా మేడం వస్తా. ఆ సారు మొహమే నాకు తెలియదు. ఓ రోజు మహాలక్ష్మి మేడంకి చేసిన, ఎవరు మేడం ఈ సీను సారు ఫోన్ చేస్తూనే ఉన్నాడంటే, నీకు తెలియదా అనింది. లేదు మేడం నిజంగా నాకు తెలియదు ఆయన అన్న. సరే ఓకేనే, నీకు తెలిసినప్పుడు నీ పని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేస్తావులే అనింది. మేడం కూడా నాకేం చెప్పలేదు, ఫోన్ పెట్టేసింది. నేను అప్పటికి ఎవరితో ఫోన్లో మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఆ రోజు మహాలక్ష్మి మేడంకి ఫోన్ చేసిన. తర్వాత సుగుణ మేడం వాళ్ళ ఇంట్లో ధ్యానం ఉందనింది. పాప ఏం చేసింది, పాపను వదిలిపెట్టి రావాలన్నా అంటే ఆమెకు ఒక అది మ్యాజిక్ చేసిన, మా నాకు బండి దోలనికి చైన్ వస్తుంది, నువ్వు వచ్చి నన్ను డ్రాప్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోనే అంటే ఆడికి పోయిన తర్వాత ఎట్లో ఒకటి లాక్కోవచ్చు ఆమె నువ్వు అక్కడికి అని రామ్మ అంటే సరే వచ్చింది. పాపం నైట్ డ్రెస్లోనే వచ్చింది ఆ పిల్ల, ఏం రెడీ కూడా కాలే, అట్లే వచ్చేసింది. అమ్మ డ్రాప్ చేసిపోతా అంటే ఆడికి ఇంటికాడికి వచ్చినాక ఈ పిల్ల పైనుంచి రా అనింది సుగుణ. అంటే ఇంత దూరం వచ్చినావు కదమ్మా, 2 నిమిషాలు స్పెండ్ చేసిపో అన్న. వచ్చింది. వచ్చిన తర్వాత మాకు ఆ సీను సారు తెలియదు, వాళ్ళు అట్లా వచ్చి ధ్యానం చేస్తున్నారు, మాకు ఏమీ తెలియదు. ఇద్దరం ధ్యానంలో కూర్చున్నాము. వాళ్ళు ఏదో ప్రసాదం ఇస్తే ఇంటికి తీసుకొని వచ్చినాం. మేడం మీ ఇంటికి వస్తామంటే, రండి సార్ మీరు సతీ సమేతంగా ఉన్నారు, నాకు నో ప్రాబ్లం ఏం లేదు సార్, అలాగైతే నేను ఓకే చెప్తాను, ఎందుకంటే మా వారు ఉండరు ఇంట్లో, చుట్టుపక్కల వాళ్ళంతా అందరం కంబైన్డ్గా ఒక అపార్ట్మెంట్ ఉంది, బాగోదు అన్న. ఇలా ఉంటే నాకు ఓకే సార్ రండి అన్నాక సార్ వాళ్ళు వచ్చేసినారు. వచ్చేసిన తర్వాత ధ్యానం చేశారు. మా పాపని ధ్యానంలో ఫస్ట్ పిల్లలు నమ్మాలి ఇంట్లో, మనం నమ్మినా నమ్మకపోయినా పిల్లలు నమ్మితే మన పనులు ఇట్లా అయిపోతాయి అన్నమాట. అట్లా నా కూతుర్ని సార్ దగ్గర కూర్చోబెట్టిన, సార్ ఫస్ట్ ఈమెకే చేయండి అన్న. కూర్చున్నాడు, చెప్పినాను. అంత చెప్పిన తర్వాత పాప ధ్యానం చేసింది, ఓకే అనింది. మేడం ఇట్లా సభ్యత్వం అన్నాడు, అంతే సార్. సార్ ఈ సభ్యత్వం ఇప్పుడు కాదు సార్, నాకు 2023లో సదానంద స్వామి దగ్గర నాకు అప్పుడే నేను టిక్ వేయించుకున్నా సార్ అన్న. అంటే ఏంటి మేడం మీది అనుభవం అన్నాడు. అంటే సార్ పలానా చోట పలానా పిరమిడ్ వస్తుంది, అక్కడ బాత్రూమ్తో సహా అన్నీ సెట్ అయి ఉండాలా, అక్కడ స్త్రీ పురుష శక్తి 2 కలిసే ఉంటాయని పత్రి సార్ స్త్రీ రూపంలో పురుషుడి రూపంలో నాకు వచ్చి మెసేజ్ ఇచ్చినారు సార్. 2023 డిసెంబర్లో కర్తాలకు వెళ్ళే టైంలో వచ్చింది. కానీ నాకు అంత జ్ఞానం లేదు, అప్పటికి తెలీదు ఇది అక్కడ సంబంధించి, ఏదో నేను నా థాట్స్తో వచ్చింది అని అనుకున్నాను.
ప్లస్ అప్పుడు ఇక్కడ నందవరం దగ్గర అన్నప్రసాదం పెట్టేది ఆపేశారు అప్పటికి. అది కూడా పత్రిసారికి కోపం వచ్చింది. అది కూడా మెసేజ్ రూపంలో చెప్పినాడు, కానీ తెలీదు, అంత థాట్గా ఆలోచించలేదు, వదిలేసినాను. అప్పుడు సీను సార్ వచ్చిన తర్వాత నాకు ఆ ఎనర్జీ కనెక్ట్ అయింది. 2023 డిసెంబర్లో నాతో ఈ టిక్కి వేయించాడు సార్. నా భర్త నేను ఇద్దరం కలిసి సభ్యత్వం తీసుకుంటున్నాం అనుకోండి, నా భర్తకు నేను ఎలా చెప్పుకోవాలో అలా చెప్పుకుంటాను. నా కూతుర్ని అడిగాను, ఓకే చేద్దామా అంటే, ఓకే మమ్మీ చేద్దాం, నాకు కూడా బాగుంది, నాకు కూడా అంటే కనెక్ట్ అయింది, ధ్యానానికి కనెక్ట్ అయింది. ఎలా చేసేవాళ్ళంటే మనం చెప్తే చేసేది వేరు, పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు కనెక్ట్ అయితే ఆ లెవెల్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పకుండా నన్ను అడగకుండానే సార్కి 5,000 వేసింది తన జీతంలో నుంచి, అట్లుంటుంది వాళ్ళది. అంటే వాళ్ళంతకు వాళ్ళు కనెక్ట్ అయితే మనం చెప్తే నువ్వు అడుగుతూనే ఉంటావు ఎప్పుడు అంటారు. అది అందుకు ఫస్ట్ వాళ్ళ యంగ్ జనరేషన్ని సార్ వాళ్ళ ద్వారా స్టార్ట్ చేయండి అన్న. కనెక్ట్ అయిపోయింది మా పాప, వెంటనే సభ్యత్వం తీసుకున్నాం. ఇప్పుడు మా వారికి చెప్పాలా అది ఎట్టా, ఫస్ట్ నా కూతుర్నే చెప్పిన, ఓకే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయనా, ఏ విధంగా చెప్దాం, స్టార్ట్ ఎట్ట చేద్దామంటే, ఏం లేదమ్మా ఇట్టు వచ్చినారు చేసేద్దామంటే, అట్ట కాదు డాడీ నేను బాగా కనెక్ట్ అయినాను డాడీ, నాకు నచ్చింది డాడీ అని ఇంకా 2 చెప్పు అన్నా. అంటే మా పాప ఏం చేసింది, ఫస్ట్ నువ్వు పక్క నుండి నేను మాట్లాడతానింది. మాట్లాడిన తర్వాత ఇంతేనా నాన్న నీకు నచ్చిందే ధ్యానము, నీకు బాగా నచ్చిందే సార్ చేయించిందంటే, డాడీ నాకు బాగా నచ్చింది డాడీ, ఎందుకో బాగా అనిపించింది డాడీ, సార్ నమ్మాలి అనిపించింది డాడీ అన్నాడు. వాళ్ళ డాడీ నాతో కూడా చెప్పలే, బిడ్డతోనే ఓకే చేసేసినారా అయితే అన్నాడు. మరి చూడండి ఎవరుండి నడిపించుకుంటున్నారా అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే నాకు ఎప్పుడు 2023లో వచ్చింది, నాకు ఇప్పుడు కనెక్ట్ అయింది. అంటే నేను అన్నిసార్లు సార్ ఎందుకు వస్తున్నాడో కూడా నాకు తెలియదు, ఆయన ఇంత డబ్బు పెట్టినాడని నాకు అసలు ఏం తెలియదు. సార్ మీరు సతీ సమేతంగా ఉన్నారు, రాండి మా ఇంటికి వచ్చి చేయండి అన్నాను. అంటే చూడండి గురువులు ఎప్పటి నుంచి ఎప్పటికి మనల్ని సభ్యత్వం చేయడానికి కనెక్ట్ చేసినారో, ఆ తర్వాత చేసిన తర్వాత అంతర్ముఖంగా మార్పు గమనించాను. అంటే మా కుటుంబంలో అందరిలో అంతర్ముఖంగా అనే మార్పు చాలా తక్కువ. బాహ్యపరంగా డబ్బు గురించి స్టేటస్ గురించి వేరే ఉంటుంది, కానీ అంతర్ముఖ మార్పు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనసు చాలా మాయ చేస్తుంది. నేను సభ్యత్వం రాసిన ఇస్తుంటే నాకు రావచ్చు, అబ్బా ఇంత ఇస్తున్నాను ఇంత ఇస్తా రావచ్చు, అది ఏంటంటే మనసు ఎన్నో మాయ చేసి పెడతా ఉంటుంది మనల్ని. కాబట్టి ఆ మనస్సు అనేది పక్కకు తొలగించి చూడగలిగిన మార్పు మా ఇంట్లో 4 సభ్యులకు వచ్చింది మేము సభ్యత్వం చేసిన తర్వాత. అంటే అంతర్ముఖంగా మార్పు రావడం మనకు చాలా ముఖ్యం. కాబట్టి ఈ సభ్యత్వం ద్వారా మేము అనుభవించింది అంతర్ముఖంగా అది చెప్పలేము, అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుంది. కాబట్టి మాస్టర్స్ అందరూ మనసు పక్కకు తొలగించి ఈ సభ్యత్వం చేయండి, ఆ మార్పు మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం ఇప్పుడు వాళ్ళ అమ్మాయి, మా అమ్మాయి నమ్మితే ఏదైనా చేయగలుగుతుంది అంటే, నేను చేసేది ఏం లేదు, ధ్యానం చేపిస్తాను. ఎదురు కూర్చోమ్మని ఒక 5 నిమిషాలు ధ్యానం చేపించినాక కరెక్ట్గా లోపల నుంచి ఏమొచ్చిందంటే 41 రోజు ఈ అమ్మాయిని ధ్యానం చేయమను, ఆ జాబ్ కరెక్ట్ కనెక్ట్ అవుతుంది అని చెప్పాడు గురువు గారు. నేను కాదు, మళ్ళీ నేను అనుకున్నాను ఈ సీనానంతో పక్కన పెట్టేసేయండి, అసలు ఓట దొబ్బేసేయండి. ఆ సదానంద స్వామి చెప్పింది చెప్పా, ఇట్లా అమ్మా నువ్వు కరెక్ట్ 41 రోజు ధ్యానం చేయండి. మళ్ళీ నా మాటలతో కాదు, ఆ 2 మాటలు ఆ మేడం గారితోనే చెప్పండి. 41 రోజు ధ్యానం ఎలా చేసిందంటే పాపం ఇంత పెద్ద చీటీ రాసింది, దాన్ని గోడ కంటించింది. ఏందమ్మా ఇదంటే, నేను ఒక్కరోజు కూడా మర్చిపోకూడదు, సార్ చెప్పిన దానికి కనెక్ట్ అయ్యాల, ప్లస్ మీ ధ్యానానికి ఇది పరీక్ష. నువ్వు ఇన్ని రోజులు నమ్ము అన్నావు కదా, ఇప్పుడు నమ్ముతాను. మీ స్వామి ఆ స్వామి ఇద్దరు స్వాములు ఏం చేయించుకుంటారో నీ ఇష్టము. ఇదో గోడ కంటించినాక ప్రతిరోజు నాకంటే ముందు ధ్యానంలో కూర్చుంటుంది. రాత్రి నేను పని ఎంత చేసుకుని వచ్చేసరికి నాకు ఈరోజు చేసుకునే ఓపిక, మళ్ళీ చేసుకునే ఓపిక లేదంటావు, కూర్చోమ్మా నాతో పాటు గ్రూప్ మెడిటేషన్ కావాలి కదా అంటుంది. పగలంతా నేను చేసుకున్నా, రాత్రి మళ్ళీ ఆమెతో సహా పొద్దున అర్ధగంట చేస్తుంది. ఫస్ట్ 10 నిమిషాలు చేసేది, అమ్మ ఇదేందో బాగుంది కానీ అర్ధగంట చేస్తలే అనింది. ఎన్ని గంటలన్నా వేసుకో, నాకేం పని, నువ్వు ఆకలిని ఎప్పుడు వండి పెడుతుంటా అన్న. అంతే పొద్దున సాయంత్రం రాత్రి చేసేది. కరెక్ట్గా 41 రోజు వచ్చింది. ఏందమ్మా ఇంకా రాలేంగట్టి, రోజు టిక్కులు పెడుతుంది పేపర్లో, ఒక్కరోజు మర్చిపోకుండా అని. తర్వాత 41 రోజు వాకింగ్ పోయినాం, వాకింగ్ అక్కడ చెరుకట్ట పైకి పోయినాం.
పోతే మామూలుగా వాకింగ్ చేసుకునేటప్పుడు ధ్యానం గురించి మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటాం ఇద్దరము అని సెల్లు మెసేజ్ వచ్చి చూసింది. అమ్మ అని గట్టిగా నన్ను అతుక్కోయిందనమాట. అంతకు పొద్దున్నే చర్చ జరిగింది. ఈరోజు 41వ రోజు నీకు మీ గురువులకు పరీక్ష అనింది. అంటే స్వామి దేవుడా ఏడున్నావు తండ్రి, పత్రి సార్ కాపాడన్నే అన్నాక హత్తుకొనిందనమాట. వచ్చి అక్కడ అంటే ఏమైందమ్మా అంటే, అమ్మ నాకు వచ్చిందమ్మా పలానా తారీఖు రోజు నాకు కావాలని. అంటే ఈరోజు పొద్దున నా తన్నావు కదా 41వ రోజు అని. చూడు మరి వచ్చిందా లేదంటే, అబ్బా నమ్మినానమ్మా మీ ధ్యానాన్ని, మీ గురువుల్ని నమ్మినాను మమ్మీ. చూడండి మరి గురువులు ఆ సమయానికి మరి 41వ రోజు తనదైపోయిందే, తనదైపోయింది, తనకు వచ్చింది. ఇంటికి వచ్చినాక ఫోన్ తీసుకోపోలే, నా ఫోన్లో ఉంది సార్ నంబర్. తనంతకు తనే నా ఫోన్లోంచి నంబర్ తీసి సార్కు ఫోన్ చేసి సీన్ సార్కు, సార్ థ్యాంక్ యూ సార్, సారే చేసినాడు. సారీ కరెక్ట్గా మేడం ఎందుకో మీకు ఫోన్ చేయాలనిపించిందంటే, అదే సార్ గురువులు చేపించుకుంటారన్నది మీరే చేసినారు, ఇదిగో మీ శిష్యురాలే మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి మాట్లాడింది. సార్ నాకు వచ్చింది సార్, నేను నమ్మినాను సార్ ధ్యానాన్ని. వాళ్ళు సార్కు థ్యాంక్స్ చెప్పింది. తర్వాత తన క్లాస్మేట్కు, తన ఫ్రెండ్కు, ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరికి ఒకటే కంపెనీలో జాబ్ వచ్చింది, కానీ ఇద్దరికి రాలే, ఇద్దరు ఆగిపోయినారు. ఓ రోజు వాడిని పిలిపించింది, రే రారా నువ్వు, మా సార్ వస్తున్నాడు అనింది. వాడు వచ్చినాడు, వాడేట చెప్తే ఇంకా చిన్నప్పటి నుంచి కదా తన్నుకుంటుంటారు ఇద్దరు అని వచ్చినాడు. రే సార్ చెప్పినట్టు ధ్యానం చేయి అని అంటే సార్ ముందర కూర్చున్నాడు. వాడికి అక్కడ విదేశాలకు వెళ్ళాలని ఇష్టం అంట. సార్కు చెప్పలే ఆ విషయం. ఆ అబ్బాయి కూర్చున్నాక ఎదురుగా కూర్చోబెట్టినాడు. సార్ ఏమంటే ధ్యానం చేపించినాడు. సార్ చేసేదంతా ధ్యానమే, ఆయన మంత్రాలు మాయాలు మనం ఇంత చల్లడంలే, ఆయన చేపించేది కళ్ళు మూపిస్తున్నాడు అంతే. అట్లా కూర్చోబెట్టిన తర్వాత ఆ అబ్బాయికి అంత మంచు కొండలు కనిపిస్తున్నాయంట. సారు తర్వాత ధ్యానంలోంచి లేచిన తర్వాత అనేసి, ఏంటి బాబు నీ పర్పస్ ఏంటి అని అంటే, నేను ఇట్లా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను సార్ అని అంటే, అంత మంచు కొండలే కనిపిస్తున్నాయి, నువ్వు నాకు ఎదురుగా కూర్చొని ఉంటే నువ్వు 21 రోజు పొద్దున గంట సాయంత్రం గంట ధ్యానం చేయమని చెప్పాడు. అంటే మా పాప, సార్ నాకు 41 రోజు చెప్పినావు, వాడికేంది సార్ 21వ రోజు చెప్పినారు, అదెట్టయితే అది లేదు సార్ అంటే, లేదమ్మా నీకు అర్ధగంట చెప్పిన, పొద్దున గంట సాయంత్రం గంట టైమింగ్ పెరిగింది కదా అన్నాడు సారు. వాడు చేసినాడు 21 రోజుకి వాడికి 3 కంపెనీలు వచ్చినాయి. వాడు ఆతృతతో ఫోన్ చేసినాడు, నేను ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి మీనాక్షి అని. రే నీకేది అనిపించదు అది కూడా సాగిని అడుగుతావా ఏమి అన్నాడు. అంటే ఆ అబ్బాయికి వేరే కంపెనీ వచ్చింది. పాప కూడా సేమ్ రాసింది, సేమ్ పాపంగా వాడికంటే అద్భుతంగా రాసింది, కానీ పాపకు రాలే, వాడికి వచ్చింది. ఎందుకు? నీకు వచ్చింది, నువ్వు సంతృప్తి చెందు, దాంట్లో రాని వాళ్ళకి ఇద్దాం. గురువులు చూడండి అక్కడ కూడా వచ్చిన వాళ్ళకే మళ్ళీ దెబ్బలే మనకి. మరి చూడండి గురువులు. మరి ఆ అబ్బాయి ఇప్పుడు జాయిన్ అయినాడు నిన్న. ఏం చేస్తావురా నువ్వు, ఏం చేస్తావు సార్కి స్వామికి అంటుంది ఆ పాప. నేను చేస్తా మీనాక్షి, నేను చేస్తా అంటున్నాడు. మరి చూడండి వాళ్ళ ద్వారా అందుకే యూత్ని మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఇప్పట్లో మన పిల్లల్ని ఇట్లా కనెక్ట్ అయిపోయిందనమాట మా కుటుంబం ఇంకొక కుటుంబంతో. ఓకే మాస్టర్స్, మా అనుభవాలు ఇవి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆ అబ్బాయికి కూడా జాబ్ వచ్చింది. ఈమె వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, వీళ్ళ కూతురు, వాణి సభ్యత్వం చేసేంత వరకు నాకు సంబంధం లేదు. వామిని పానేది, రే నువ్వు సభ్యత్వం చేయాలంటే చేపిస్తుంది. ఎందుకంటే పిల్లలకు, యూత్కు ఆ చైతన్య శక్తిని ఆ గురువు గారు ఎలా కనెక్ట్ చేయించాడన్నది నాకు తెలుసు. అది మనమేం ధ్యానమే చేస్తాం. ఇంకొకటి, మేడం గారు సభ్యత్వమే కాకుండా మేడం తరఫున ఈమెకు ఒక్కొక్కరికి 3 పెట్టాడు. నాకేం సంబంధం లేదు. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా చూడు. గురువు గారు ఏం చెప్పాడంటే, ఒక్కరు ఫస్ట్ 36 సభ్యత్వాలు వచ్చేంత వరకు నేను కష్టపడాలి. అంటే ఈ లోపల నేను మళ్ళీ శ్రీనివాసులు కాదు, నేను ఏమంటే 36 వరకు. తర్వాత ఏం చేస్తారంటే 36 మంది ఒక్కొక్కరు 2 చేయాల. ఆ 2 ఏమవుతారు? 108 మంది అవుతారు. లెక్కలు వేసుకోండి అంతే. 108 మంది అయినా 36 మంది ఎదురెక్కించి, ఇప్పుడు స్టేజ్ మీద కూడా 1-2 రాయొచ్చు కూడా స్టేజ్ మీద. అట్లా ఎదురెక్కించే వాళ్ళు ఒక 36 మంది. ఇది గురువులు చెప్పిన. మళ్ళీ మేడం గారు చేసినది కాక ఇంకొకరితో కూడా సభ్యత్వం చేశారు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళు సభ్యత్వం చేసిన ఆ మేడం గారి కుటుంబానికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకో మేడం వచ్చేసి సులోచన.
సువర్చల మేడం గారు. మళ్ళీ నాకు ఏం పెద్దగా తెలియదు. అసలు ఒక పిరమిడ్లో ఇద్దరము కొంచెంసేపు ధ్యానం చేశాం. మేడం ఇట్లా నా ఎక్స్పీరియన్స్ ఇది మేడం అని చెప్పాను అంతే. మేడం నేను చెప్పకుండా కూడా మేడము ఈ పిరమిడ్ గురించి ఆమెకు చాలా విజన్ ఉంది. కూర్చోండి 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 ప్లీజ్. నా విజన్కి అటు పక్కన పెట్టండి. ఈమె విజన్ శక్తిపీఠానికి సంబంధించి ఆదిపరాశక్తి. సాక్షాత్తుగా చెప్పాలంటే నేను ఆదిపరాశక్తికి సంబంధించిన మేడం ఈమె. నేనెవరో ముక్కు ముఖం తెలియకుండా పిరమిడ్ గురించి ఎలా చెప్పినా అంటే పిరమిడ్లు నమ్మొద్దు, సీన్ అనేవాడు ప్రాంక్ చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని లోకులు కాకులై పొడిచిన ఆ అబ్బాయి కూడా ఈమెకు ఫోన్ చేస్తే ఒక్కటే మాట చెప్పింది, నువ్వు ఏ జోలికైనా వెళ్ళు, సత్యం జోలికి రావద్దు. ఆయన పట్టుకొని వెళ్తున్న పని ఏందనుకున్నావు, నీకేం తెలిసి మాట్లాడుతున్నావు అని ఒక్క ముక్కు సూటిగా నోరు మూపియగలిగిన శక్తి ఈమె. ఒకే మాటలోనే మూపియగలిగింది. కానీ ఆమె కూడా సభ్యత్వం, వాళ్ళ దంపతులు ఇద్దరు సభ్యత్వం చేశారు. ఆ మేడం గారి మాటలు మనము విందాం. నమస్తే మాస్టర్స్, అందరికీ ఆత్మ ప్రణామాలు. అయితే నా ఎక్స్పీరియన్స్ చాలా లాంగ్ ఉంటుంది, కొంచెం ఓపిక చేసి వినాలని అందరినీ కోరుకుంటున్నాను. నేను 2019లో ధ్యానంలోకి వచ్చాను. నా పేరు సువర్చల. నేను 2019లో ధ్యానంలోకి వచ్చానమాట. 2000 ఇంకా బాగా చేస్తున్నాను. మొదలు పెట్టడమే పత్రిజీ సారి ఎక్స్పీరియన్సెస్ మొదలయ్యాయి. ఇంకా వదలలేదు, చాలా బాగా చేస్తున్నాను. ఇంకా 1 ఇయర్ అనుకుంటా ధ్యానం స్టార్ట్ అయిపోయిన తర్వాత. ఇంకా ఇక్కడ నాకు డేట్స్ సరిగా గుర్తులేవు, కానీ ఎక్స్పీరియన్సెస్ అయితే గుర్తున్నాయి, అవి చెప్తాను. ఇక్కడ నందవరంలో చౌడేశ్వరి అమ్మవారికి మా బంధువులు చేస్తుంటారు కదా బలి ఇవ్వడం అవన్నీ. నేను వచ్చిన కొత్తలోనే నాన్ వెజ్ మానేశాను. ఆ తర్వాత సమ్మర్లో ఏంటంటే మా ఊరు నుంచి మా చుట్టుపక్కల మా బంధువులు అందరూ ఇక్కడ బలులు ఇవ్వడము, ఇంకా ప్రతి సంవత్సరం అది పెరిగిపోవడము, ప్రతి సంవత్సరము 2-3 ఫంక్షన్స్ ఇక్కడ జరగడము చూశానన్నమాట. అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్త కదా, కొంచెం సంవత్సరమే కదా అయింది. ఇంకా బాధ వేసింది. ఒక పక్కేమో సదానంద యోగి ఉన్నారు, ఇంకో పక్కేమో అమ్మవారు ఉన్నారు. ఇంత శక్తులు ఇక్కడ 2 ఉండి కూడా ఇంత బలులు జరుగుతున్నాయి, కనీసం ఏ ఒక్కరు చెప్పడం లేదు. నేను చెప్పడానికి ట్రై చేసినాను మా అమ్మకి ఇంకా బంధువులకి. చెప్తే నన్ను చాలా ఇదిగా చూశారు, ఏంది పిల్ల పిచ్చి పట్టిందా అన్నట్లుగా. సర్లే అని చెప్పేసి ఇంకో ఫంక్షన్కి వచ్చినప్పుడు నాకు చాలా బాధేసింది అనమాట. బాధేసి అనుకున్నాను, ఇక్కడ ఇదంతా ఉంది కదా, మరి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు అని అడిగితే అప్పుడు అమ్మ, అప్పటికి నాకు చిన్నప్పటి నుంచి కొంచెం దైవశక్తులతోటి ఎదురెదురుగా మాట్లాడే అలవాటు చిన్నప్పటి నుంచి వినిపించడము మాట్లాడడము ఉండేదన్నమాట. అమ్మని అడిగితే నేను వీళ్ళందరూ ఇట్లా చేసిపోతారు, మళ్ళీ నేను రాత్రి అంతా ఇవన్నీ క్లీన్ చేసుకోవడము అవుతుంది, మళ్ళీ ఇది మొదలవుతుంది, మళ్ళీ నేను క్లీన్ చేసుకోవడము ఇలా ఉంటుంది అని చెప్పారు. అప్పుడు నాకు ఇంకా బాధేసింది, ప్రతిరోజు అమ్మనే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నా, ఈ బలులు ఇవన్నీ లేకపోతే సరిపోతుంది కదా అని అనుకున్నాను. కానీ ఏమైందంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే కదా పత్రిజీ గారు అంటే పిరమిడ్స్ కదా, పిరమిడ్ ఉంటే ఇక్కడ ఈ క్లీన్ చేయడం అనేది అమ్మకి తగ్గుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ పిరమిడ్ రావాలనే ఒక సంకల్పం పెట్టుకున్నాను. ఆ సంకల్పము ఎందుకు అంటే మనకు ఎనర్జీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ సంకల్పాలు ఈజీగా నెరవేరుతాయి అన్నమాట. అది సంకల్పం చేసుకున్నాను, ఇంకా అయిపోయింది, ఇంకా నాకు గుర్తు కూడా లేదు. ఆ తర్వాత ఎప్పుడు నంద్యాలకు బనగానపల్లికి ఇట్లా వచ్చినా కూడా సదానంద యోగి దగ్గర ధ్యానం చేయడం అలవాటు అనమాట. అలా వెళ్ళినప్పుడు అక్కడ అదే సంవత్సరాలు నాకు గుర్తులేదు, ఇది జరిగిన తర్వాత అది ఏమైందంటే ఒకరోజు సదానంద యోగి దగ్గర అట్లా ఆశ్రమం దగ్గరలో ధ్యానం చేసేటప్పుడు నా దగ్గర నుంచి మట్టి తీసేయడం జరిగిందనమాట. సేమ్ సారా ఎలా అన్నట్లు
నేనెందుకు మట్టి తీయాలన్నప్పుడు సరే నువ్వు వద్దులే ఫస్ట్ నేనే తీసేస్తానని ఆ సదానంద యోగి గారు మొదట మట్టి తీసి వేయడం ఎక్కడ వేయడం అన్నారు, పొలిమేర అన్నారు. పొలిమేర ఆ వర్డ్ గుర్తుంది కానీ ఎక్కడ ఈ ప్లేస్ అనేది గుర్తులేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇది గుర్తుకొస్తుంది అనమాట. ఆ మట్టి తీసేయారు. తర్వాత పత్రిజీ గారు మళ్ళీ 3 దోశలతో వేశారు. ఆ తర్వాత నాతో మేము వేసాం కదా ఇంక నువ్వు తీసేయి అన్నారు. నేను కూడా 3 దోశలు ఇక్కడ వేశాను. ఆ తర్వాత చెప్పారనమాట, సరే మరి ఇక్కడ పిరమిడ్ వస్తుంది ఏం చేద్దాము అని. అంటే నేనైతే చేయను, ఇక్కడ అప్పటికి నాకు వేరే వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే నాకు తెలియకుండానే ఈ వర్డ్స్ నా నోట్లో నుంచే వచ్చాయి. సో అప్పుడు నాకు వేరే వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇది వేరే వాళ్ళకి అప్పచెప్పండి అని. అప్పుడు సదానంద యోగి గారి వాయిసే సరే నేను వేరే వ్యక్తిని ఎంచుకుంటాను అని చెప్పారు. నేను కూడా ఇంకా వచ్చేసాను. అప్పటికి ఇంకా ఇంత పరిపక్వత లేదు. సో ఇంటికి వచ్చిన తర్వాత 1 వీక్ వరకు కళలు వస్తూనే ఉన్నాయి. ఏంటంటే ఒక వ్యక్తిని ఎంచుకోవడము, ఆ వ్యక్తికి ఒక బ్లూ కలర్లో తేలు కనిపించడము, అతనికి కుట్టడము, అతని స్ట్రెచ్చర్ మీద కూర్చోవడము, అతనికి కళ్ళు తిరిగి పడిపోవడము, ఇవన్నీ మధ్య మధ్యలో కళలో లేచి ఏంది ఇదంతా జరుగుతుంది, ఇదంతా నిజమా కాదా చాలా ఆలోచించిన. కానీ నాకు ఏదో జరుగుతుందిలే సర్లే అన్నట్లు సరే నాకు కళలు నిజమవుతాయని చిన్నప్పటి నుంచి మా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. మా అమ్మ వాళ్ళు అందరూ నీ కళ వస్తే అది నిజమవుతుంది అని. ఏదో జరుగుతుందిలే సర్లే అని వదిలేశాను. ఆ తర్వాత అతను సరే ఇప్పుడు బాగా అయినాడు చూడు అని ఆ మనిషి వ్యక్తిని చూపించారు. మళ్ళీ నేను చెక్ చేసుకున్నప్పుడు సారే అది. ఆ తర్వాత అప్పుడు నేను అడిగాను, ఎందుకు ఇతనికి ఇన్ని పరీక్షలు పెట్టించి తేలు కుట్టించడం ఇవన్నీ చేశారంటే అతనిలో అహంకారం ఉంది, ఆ అహంకారాన్ని పోగొట్టడానికి ఈ పరీక్షలన్నీ పెట్టాము అని చెప్పారు. అయితే నేను అడిగాను, అహంకారం ఉంటే ఏమవుతుంది, నాకు కూడా ఉంది కదా అంటే నీకున్న అహంకారం వేరు అతనికున్న అహంకారం వేరు, ఈ వర్క్ జరగాలంటే అహంకారం తొలగిపోవాలి, అందుకు ఆ విధంగా చేయించాము అన్నారు. నేను ఇంకో విషయం కూడా అడిగాను, ఏంటి ఎందుకు ఈ వ్యక్తిని ఎంచుకున్నారంటే అతనిలో శివతత్వం మొదలయ్యింది, ఇంకా కొన్ని జన్మల తర్వాత అతను శివన్లాగా చేంజ్ అవుతారు అని చెప్పారు. సో అక్కడికి అయిపోయింది. ఇంకా నేను కూడా మర్చిపోయాను. మళ్ళీ కొద్ది రోజులకి ఈ 144 × 144 1,44,000 అమౌంట్ ఇవన్నీ చూపించారు నాకు కళల ద్వారానే, అది కూడా మర్చిపోయాను. మళ్ళీ ఎప్పుడైతే సార్తో పిరమిడ్లో మాట్లాడానో సరే సార్ సభ్యత్వం తీసుకోమన్నప్పుడు సరే చూద్దాంలే అతనికి ఏదో ఎక్స్పీరియన్స్ వచ్చింది మీరు ఉన్నారు అని చెప్పారు, నాకు రావాలి కదా నేను వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నా 2 డేస్ ఇంకా ప్రతి కళ్ళు మూసుకున్నా తెచ్చిన, కళ్ళు మూసుకుంటే ఇంకా ఎక్కువ, కళ్ళు తెరిస్తే ఏదో విజన్ లాగా, కళ్ళు మూస్తూనే ఇవన్నీ విజన్స్ అన్నీ నాకు ఇంతకుముందు కళలో వచ్చినవన్నీ గుర్తు చేస్తున్నారు. జో ఇక్కడ కుట్టింది చూడు, ఇక్కడ అతను పడుకున్నాడు చూడు, ఇక్కడ ఇది జరిగింది చూడు, ఇక్కడ ఈ 144 × 144 నీకు అప్పుడే చెప్పాను చూడు, ఈ అమౌంట్ చూడు అని మొత్తం అవన్నీ గుర్తుకొచ్చాయి. 2 డేస్ గుర్తు చేశారనమాట. సో ఈ విధంగా ఈ వ్యక్తిని ఎంచుకున్నాము అని చెప్పారు. సో ఓకే అయిపోయింది, సర్లే ఇదేదో కరెక్ట్గానే నాకు వచ్చిన విజన్కి అతనికి ఇవన్నీ సరిపోయాయి అనుకున్నా. తర్వాత ఇంకా మళ్ళీ నేను సభ్యత్వం చేయాలా అని అనుకున్నప్పుడు ఏమైందంటే నేను ఏం చేయట్లేదు కదా, మా వారిని అడగాలి ఏం అవసరం లేని ఊరికే అయిపోయినా. మళ్ళీ ఒకరోజు ఇలానే ధ్యానంలో హాస్టల్ మాస్టర్స్ చెప్పారనమాట, మేము అక్కడికి వస్తాము నువ్వు ఇమీడియట్గా సభ్యత్వం చెయ్యి అని. ఇమీడియట్గా చేయడానికి లేదు కదా, మా వారు వస్తే అడుగుదాంలే అని. ఆ రోజు ఎందుకో వచ్చారు, నేను మామూలుగా రెస్ట్ తీసుకొని మామూలుగా ఫ్రీగా ఉన్నప్పుడు అడుగుదాంలే అనుకున్నానా, లేదు ఆడ వచ్చి కూర్చున్నారు. నా నోట్లో ఎందుకో సడన్గా ఇట్లా దానికి సభ్యత్వం డబ్బులు ఇద్దామా అనుకున్నా, జస్ట్ అడిగాను అంతే. మా వారు సరే అన్నారు. రెండో మాట కూడా మాట్లాడలేదు, ఇట్లా సభ్యత్వం ఇద్దాము 1,44,000 కడదాము అని జస్ట్ అడిగాను. వారు సరే అన్నారు. నేను కూడా ఇంకా ఇమీడియట్గా లేట్ చేయకుండా సార్కి చెప్పేశాను అనమాట. అది కూడా నెంబర్ 36 పడింది. అది కోఇన్సిడెన్స్గా జరిగింది. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ. మేడం గారికి గట్టిగా క్లాస్ కొడదాము. ఎందుకంటే నాకు మేడం తెలియదు, ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేశాను. మేడం మీరు అయితే అప్పటి వరకు మీరున్నారనే వాకు ఆ మేడం గారు చెప్పలేకపోయినా, ఎందుకంటే మీరున్నారు అయితే ఉన్నారు మేడం అన్న.
మీరు ఉన్నారో లేదో మీరే తెలుసుకోండి అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఉన్నారంటే ఆ మధ్య చెప్తాడు ఉన్న వాళ్ళు ఉన్నారంటే అయిపోతుంది పిరమిడ్. ఉన్నారా లేదా? నిజంగా అందరూ ఉన్నారు, లేకపోతే ఊరికే రారు ఇడికి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, ఇంకా సారాళ్ళు ఉన్నారు సభ్యత్వం చేయకుండా చెయ్యాలన్న తపనతో చాలామంది ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అదే ఎందుకంటే 36 మంది సెలెక్షన్ అయిపోతే ముగ్గురుని చేసే బాధ్యత వాళ్ళకు ఉండదు, తక్కువగా ఉంటుంది. చేసుకున్నారనుకో వాళ్ళకు బోనస్ అది. ఈ 36 మంది అయ్యారు కాబట్టి వీళ్ళు చేయాల్సిన బాధ్యతలు వీళ్ళకు పెట్టాడు గురువు. ఇంకా మనకు కర్నూలు నుంచి మాస్టరు నారాయణ స్వామి మాస్టర్ గారు రండి. మీరు రాకుండా నేను కాలు వచ్చి ముక్కుతా, అంత తొందరగా రావాలి నాకు. ఆ మాస్టర్ గారు అసలు నాకు ఆయనకి ఏ పరిచయం లేదు, ఎప్పుడు ఇబ్బంది లేదు. ఊరికే నందవరం కాడ సదానంద స్వామి కాడ కొంతసేపు ధ్యానం చేసి ఇట్లా సభ్యత్వం గురించి చెప్పి చౌడమ్మ సాక్షాత్ చౌడమ్మ కాడ నా సభ్యత్వం రాసుకోండి, ఇటనండి అట్టండి అని ఆయన అంతా ఒకసారి ఇచ్చుకోలేను, విడివిడిగా ఇచ్చుకోవాలా. నువ్వు కూర్చోండి, ముందు చెప్తా, మీరు కూర్చోండి. సరే చెప్పి ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తాను. ఆయన సభ్యత్వం చేశాడు. నెలకు నేను ఇంత పంపిస్తాను, ఎంతనో కన్స్ట్రక్షన్ అయిపోయే లోపల మీరు ఆ సభ్యత్వం లెక్క పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి వస్తే 3 నెలల 9 రోజుల్లో అయిపోతుందంట పిరమిడ్ అనుకుంటే. అంటే లక్ష్మీదేవి ఎవరి కాడ ఉందంటే నిధి, మానవుడుల నిధిలో ఉంది అది. ఇక్కడ మట్టిలో ఉన్న నిధి అయితే 10 నిమిషాలలో వీకొచ్చు, మానవుడిలో నిధిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఇస్తుంటే చేసుకుంటూ 3 నెలల 9 రోజులకు చేయొచ్చని చెప్పాడు గురువు గారు. సో ఎన్ని రోజులు అన్నది నాకు సంబంధంలే, నేను చేసుకుంటూ వెళ్తుంటాను. మళ్ళీ గురువు గారు ఆయనను ఎలా కనెక్ట్ చేశారో ఆయన మాటల ద్వారా విని ఇంకొక 2 ఉన్నారు వాళ్ళకి చెప్పి భోజనశాల స్టార్ట్ చేద్దాం మాస్టర్. మళ్ళీ 3 గంటల నుంచి కొనసాగుతుంది. ఇంకా అప్పుడు ఎక్స్పీరియన్స్ ఇంకా ఏమైనా కానీ సంపూర్ణంగా 5 గంటల వరకు పిఎంసి ఛానల్లో 5 గంటల వరకు మనకు అవకాశం ఇచ్చారు. పిఎంసి ఛానల్ వాళ్ళకి అందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం గట్టిగా. ఎందుకంటే ఆసామాసి కాదు విషయము, అంత ప్రపంచానికి అందజేస్తున్నారంటే అది గురువు ఆ రోజు పిఎంసి ఛానల్ కావాలన్నాడు, అది వచ్చింది. ఇది ప్రపంచానికి అందజేసే బుల్లెట్, పిఎంసి ఛానల్ ప్రపంచానికి అందజేసే బుల్లెట్ అన్నమాట. సరే సార్ మాటలతో 2 నిమిషాలు. మన గురువు గారైన పత్రిజీ గారికి, పరమ గురువు గారైన సదానంద యోగీశ్వరులు గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నాకు శ్రీనివాసుల స్వామి గారు సంఘాలలో కనపడి నన్ను గుర్తుపట్టినావు అన్నాడు. సో గుర్తుపట్టినాను స్వామి అన్నాను. మీరు ఎట్లా వచ్చినారు బండి మీద, అక్కడి నుంచి ఇంత దూరం ఎట్లా వచ్చినారు స్వామి అంటే పని మీద వచ్చినాను, నేను ఇట్లా పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను, 1,44,000 రూపాయలు కట్టాలన్నారు. అంటే నాకు తలకాయల బాంబు వేలింది. ఎవరైనా కానీ కూడా ఏమని అడుగుతారు, పిరమిడ్ కట్టిస్తున్నామండి, మీరు ఇట్లా మీకు చేతన కాడ చేయండి అన్నారు. ఇది ఏంది ఈయన ఒక్కటే పని 1,44,000 కట్టమంటారు. ఇంక నేనేం మాట్లాడలేదు, సర్లే స్వామి అని చెప్పి వెళ్ళిపోయినాను. తర్వాత ఆలోచన చేసుకుంటే ఈ పిరమిడ్ పేరు చెప్పినా నాకు ఆశ్చర్యమైంది. పిరమిడ్ పేరు ఎట్లుంటుంది, చిన్నగా ఉంటుంది, ఇదేంటి ఒకటే 2 లైన్లు ఉంది ఏంది ఇది, ఈ పిరమిడ్ స్పెషలే, ఈ అమౌంట్ స్పెషలే, ఏందబ్బా ఇది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానానికి నేను ఇక్కడికి పౌర్ణానికి వస్తాను, స్వామి వచ్చి ఇట్లా చెప్పినాడు. చెప్తే సర్లే స్వామి అని చెప్పాను, నేను కట్టినాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ యజ్ఞశాలలో కూర్చున్నప్పుడు అంటే నేను మీకు ఎట్లుందో కానీ నాకైతే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అదేంటిరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది అంటే నేనేమనుకున్నానంటే, మామూలుగా పత్రిసారి కూడా చెప్పేవాడు ఏంటంటే, మన శక్తి ఈ పిరమిడ్లు ఎక్కడ వచ్చినా కానీ కూడా ఆ స్థలానికి ఆ అర్హత ఉంటేనే వస్తుంది అన్నట్లు చెప్తాడు. ఒక కర్తాలు కానీ, ఒక ఇక్కడ ఉన్న కానీ సదానంద స్వామిది కానీ, బెంగళూరుది కానీ, ప్రతి ఒక్క పిరమిడ్కి ఏదో ఒక శక్తికి ఆ స్థలానికి సంబంధం ఉంటేనే వస్తుంది కదా. ఒక ఇట్లా కూడా ఇక్కడ ఉండవచ్చు. ఈ పొలిమేరలో వచ్చేసి పిరమిడ్, ఆ పొలిమేర ఆ పక్కకు వచ్చేసి సదానంద స్వామి, మధ్యలో
చౌడమ్మ, అరే ఎంత అదృష్టం చేసుకుందిరా ఈ నందవరము. ఇదే ప్యాపిల్ ఇట్లే ఉంది. ఆ పక్క ఒక పక్క పొల్లిమేరలో సాయిబాబా, ఆ పక్క పడలో కనకదుర్గమ్మ గుడి ఉంది. అరే ఎంత అదృష్టం చేసుకున్నారా ఇల్లు అని అనిపించింది నాకు. అనిపించింది తర్వాత కట్టిన తర్వాత 1,44,000 కట్టినాను కదా, సరే నా శక్తికి ఏమవుతుంది, నడిపించే వాళ్ళు ఉంటారు. మనం చేసేది ఏంటి, దానం. దానం అనేది ఎవరికైనా చేసినా కానీ కూడా మనం ఒక మంచి పనికి చేయాలంటారు. దానం కూడా ఎవరికంటే వాళ్ళకి చేస్తే కూడా పెద్దలు చెప్పేది అదే కదా. నేను ఒక మంచి పనికి దానానికి చేసినాను, ఇది ఎటువంటి పరిస్థితులు నిలబడదు. నాకు అంత శక్తి ఉందా లేదా అది వేరే కదా, అది మొత్తం జరిగిపోతుంది అని అనుకుని నేను కట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా జీవితంలో ఒక్క మంచి పని మొత్తానికి సంబంధం లేకుండా, నేను కడతానా లేదా అనకుండా నేను ఈ పనికి ఎంచుకున్నాను అంటే నిజంగా ఆ స్వామి ఎంచుకున్నాడు, నాకు బుద్ధి పుట్టి చేసినాను, నాకు గత జన్మలో నాకేమన్నా ఉందో మొత్తానికి జీవితంలో ఒక మంచి పని చేసినాననే తృప్తి నాకుంది. తర్వాత వచ్చేసి నేను ఈ స్వామిని ఆ మేడంను చూసినప్పుడల్లా అనుకునేవాడిని, ఏందిరా ఎట్లెట్లా ఎంచుకున్నారు, ఈ స్వామికి ఏమన్నా గత జన్మలో ఏమన్నా సంబంధం ఉందా వీళ్ళకు, లేకపోతే ఈయనకు ఆ సదా. ఎందుకంటున్నానంటే ఈ మాట, గురువును మనము గురువు అనుకోవడం గొప్ప సంగతి కాదు, గురువు మనల్ని శిష్యుడు అనుకోవడం అనేది గొప్ప సంగతి. మనము గురువు దగ్గరికి రావడం కాదు, ఆ గురు పరంపర, ఆ గురు మండలి ఈ స్వాములు ఎంచుకున్నారు అంటే ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం కూడా ఆశామాషి పని కాదు కదా, జీవితాంతం. ఇప్పుడు ఉదాహరణకు పిరమిడ్, ఈజిప్ట్లో పిరమిడ్ ఉంది, తరతరాలుగా నిలబడిపోయింది. ఇప్పుడు ఎన్నో పెద్ద 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 క్షేత్రాలు కట్టించినారు రాజులు, అవి ఎట్లా రాజులు వెళ్ళిపోయినారు కానీ గుడులు నిలబడిపోయినాయి, వాళ్లకు ఆ ప్రతిఫలం వచ్చింది. అట్లాంటి కార్యక్రమం వీళ్ళతో చేయిస్తున్నారు అని అంటే వీళ్ళు గత జన్మలు ఎంత చేసుకున్నారు, లేకపోతే ఎందుకు వీళ్ళకి వీళ్ళు ఎంచుకుంటారు అనుకుంటే, ఇంతకుముందు సువచ్చల మేడం గారు చెప్పినట్లు వీళ్ళకు శివతత్వం ఉంది అంటే నిజం. నేను అనుకునేది కరెక్ట్, ఆశామాషిగా వీళ్ళనేం ఎంచుకోలేదు. నేను చెప్పేది ఏంటంటే నా వరకు అనుభవంతో ఇట్లాంటి దాంట్లకు మాత్రం చేయండి. ఇట్లా దాంట్లకు చేస్తే మనము తరిస్తాము, మన తర్వాత వచ్చే సమాజం ఎంతో ఇబ్బందులు ఉంటుంది, ఆ సమాజం అందరూ కూడా తరిస్తారు. ఆ ప్రతిఫలము, ఆ పుణ్యము ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ అవకాశం ఇచ్చే నాకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. చెప్పిన వెంటనే చేసేది కాదు ఇది, అంటే చెప్పిన వెంట కాదు, మీ ఆత్మకు ఈ క్షణంలో ఏమనిపించిందో అప్పుడు ఆచరేసుకోవడమే ఆత్మ పని. సరే, అన్నీ ఎన్నున్న రూపాయి కానించి భిక్షాటనం చేయడము, ప్రతి ఒక్కరి చైతన్య శక్తి దీంట్లో ఉంది. ఒక సభ్యత్వం అన్నది ఎంపిక చేసుకున్నాడు గురువు, కానీ ₹1 కానించి ఇచ్చిన వాళ్ళ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ₹1 కానించి ఇచ్చిన వాళ్ళందరికీ. తర్వాత నాకు ఎప్పుడైనా కానీ కొంచెము డల్లుగా అయినా ఏదైనా కొంచెం జ్ఞానం అవసరం ఉన్నప్పుడు అంతర్ముఖంగా తీసుకున్నా, నాకు శేఖర్ సార్ అని, మీరు రండి ఊరికే, దాని గురించి కాదు, నాకు ధైర్యాన్ని ఇస్తాడు. అయిపోయిందిలే సగం చేసేద్దాంలే అంటాడు, సగం చేసేద్దాంలే అంటాడు. ఆ ధైర్యము మనిషికి అప్పుడప్పుడు కోల్పోతుంటాం, కానీ ఎవరి రూపంలో ఏమైనా కానీ గురువు చేపిస్తూ ఉంటాడు. ఇట్లా ఇట్లా చిన్న ఇది సార్ అంటే, నువ్వు భయపడాక సార్, ఎందుకు భయపడతావు, అదేంది నిలబడదులే, అది నిలబడదులే, అది అయిపోతుంది. సగం పని చేసేది అటు పక్కన పెట్టని, నాకు గుండెలో ధైర్యాన్ని నింపడం అన్నది అప్పుడప్పుడు సారదాన తీసుకుంటూ ఉంటా. సగం పని చేసేస్తాపా నువ్వు వరుసకు, నువ్వు ముందు నీ ప్రయత్నం చెయ్యి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అన్నీ నువ్వు చెయ్యి, దాంట్లో సగం పని అన్నాడు. సగం పని అంటే ఎంతమ్మా, ఇప్పుడు 1,44,000 ఒక 144 మంది ఒక దాంట్లో ఇచ్చా, ఒక దాంట్లో ఈయన ఊగోగలుగుతాడు, అంత ధైర్యం ఇచ్చాడు. కానీ అది నేను చేస్తాడు ఇంత అంత అని నాకు ఆయనకు మాత్రమే తెలుసు. ఎంత చేస్తాడో నాకు తెలుసు, అది గురువు గారికి తెలుసు, ఈయనకు తెలుసు. కానీ ధైర్యంగా ఎంతైనా చేయగలిగే మాట అప్పుడప్పుడు నన్ను ముందుకు పుష్ చేసిన మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ఆయన మాటల్లో 2 మాటల్లో మాట్లాడతాడు.
అయితే ఏదో ఒకటి చెప్పు. సేవ గురించి నీ పేరు, శ్యామల పేరు, నీ పిల్లల పేరు చెప్పు. శ్రీ పత్రేజీ మహారాజుకి, శ్రీ సదానంద గురుగారికి శతకోటి వందనాలు. అది మన దగ్గర ఏం లేదు, ఏ దానికైనా ఆయన ఏదైనా డౌట్ వచ్చి ఫోన్ చేసినప్పుడు నువ్వేం భయపడకు సీను, నువ్వు కట్టేది పిరమిడు, నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వేం భయపడకుండా నీ పని కానీ నువ్వు ముందుకు పో, నువ్వు అసలు వెనక్కి నువ్వు రావాకు అని చెప్పి ఆయనకు నేను ఏదైనా సలహా ఇస్తూ ఉంటాను. ఆయన ఇబ్బంది పడకుండా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ఆయనకు ధైర్యంగా నేను చెప్తూ ఉంటాను. అది ఇంకా మనకు ఏదైనా కానీ ఏదైనా కొన్ని రావాలి, అవి వచ్చినాయంటే నీకేం భయం లేదు, నేను సపోర్ట్గా ఉంటానని చెప్పినాను. ఇంకా థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు సపోర్ట్ అంటే లోపల గుండెకు సపోర్ట్ ఇది. నేను రండి స్వామి, గుండెకు సపోర్ట్ నాకు. ఎందుకంటే గుండెలో నుంచి చెప్తాడు, బయటికి చెప్పాడు, బయటికి నిజంగా బయటపడాడు. ఇప్పుడు ఆయనకు నాకు తెలుసు ఏంది ఏం కథ అన్నది, కానీ గుండెలో నుంచి గుండె సప్పిడికి చెప్తాడు. సో ఆ గుండె సప్పిడికి చెప్తున్న నా స్నేహితుడికి, నా ఆత్మ బంధువుకి, మా కుటుంబ సభ్యుల్లాగా, అంటే పూర్వక వంశోద్ధారకులు ఉంటారు, మా వంశోద్ధారకులు శేఖర్ సార్ అంటే సదానంద స్వామి చెప్పాడు మా పూర్వీకుల వంశోద్ధారకులు. కాబట్టి మా గురువుల సన్నిధిలో ఇలాంటి మాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎన్నో జన్మల వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ గురువులకి ఇద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్. తర్వాత మేడం గారు, వెంకటలక్ష్మి మేడం గారు అని హైదరాబాద్లో ఉన్నారు. ఆయనని ఇంతవరకు నేను చూడలే. ఏం చెప్పలే. నేనేం చెప్తున్నామ్మా, నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు విను. ఆ మేడం గారిని నేను ఇంతవరకు చూడలేదు, కానీ అద్భుతమైన ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమేం చేస్తున్నారు, ఇట్లా విజయం చూసి నాకు ఫోన్ చేస్తుంటుంది. సార్ మీరు పలానా చోట ఉన్నారు, పలానా చాట కూర్చున్నారు, పలానా చాట నిలబడినారు అని చెప్తుంది. నేను కూడా మేడానికి కొన్ని చెప్పాను. అంటే నేను కాదు, మళ్ళీ సదానంద స్వామి మళ్ళీ తిప్పుకు నన్ను చూసుకోకండి. సదానంద స్వామి కూడా ఆమెకు కూడా సిగ్నల్ ఇచ్చాడు. 4-5 సార్లు ఇద్దరము ఫోన్లలో మాట్లాడుకొని ఈడ ఏం వర్క్ చేయాలనో అది హాస్టల్గా ఛాన్సాల వరకు కూడా చేసింది మేడం. సో వెంకటలక్ష్మి మేడం గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఎక్కడో ఉంది ఆమె. అంటే ఏ విధంగా సహాయం చేస్తుందనేది నేను చెప్పను. హాస్టల్గా చేసేవాళ్ళు ఉన్నారు, అంతర్ముఖంగా చేసేవాళ్ళు, బాహ్యముఖంగా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ మేడం గారి కుటుంబానికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాము. అలాగనే బనియానపల్లె నుంచి సీను సార్ అని ఉన్నాడు, నా స్నేహితుడు, నా మిత్రుడు. నువ్వు రాకుంటే నీకు కాలు పట్టుకుంటాను, నేను మళ్ళీ చెప్తున్నా, రా స్వామి నువ్వు రా. ఆయన లెక్చరరు. మేము గిద్దలూరు ఏరియాలో చుట్టుపక్కల ధ్యాన ప్రచారాలు చేసినప్పుడు సారు నేను చాలా వరకు శాకాహార ర్యాలీలు 41 రోజు మండలాలు చాలా బాగా చేశాము. సో ఆయన బనియానపల్లెలో ఫస్ట్ సభ్యత్వం చేశాడు. బనియానపల్లెకు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఉంటారు. బనియానపల్లెలో ఫస్ట్ సభ్యత్వం చేశారు. సో ఆ సారు మాటల ద్వారా కొన్ని విందాము. తర్వాత మనకు 3 గంటల నుంచి మళ్ళీ ఉంది భోజనం. 3కి అయిపోయినాక భోజనం తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ మనకు 5-6 వరకు పిఎంసి ఛానల్ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పుకోవచ్చు. అప్పుడు ఇంకా కొంత కూర్చో. కాబట్టి మాస్టరు 2 నిమిషాలు మాట్లాడు అంతే. ఇంకా నేనేం చెప్పను. సదానంద స్వామికి మరియు పత్రి స్వామికి మరియు మా శ్రీను స్వామికి మీకందరికీ ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఇక్కడ నేనేం చేసింది లేదు, అంతా శ్రీను సారు నేను అనేది ఏమీ లేదు, అంతా మన గురువుగారైన పత్రిజీ సార్దే. ఇక్కడ ఎవరు క్రెడిట్ లేదు, ఎవరు లాస్ లేదు. సో కాబట్టి నేను అనుకునేది ఏంటంటే నేను జస్ట్ మీడియేటర్, అంటే ఒక పూజారి లాంటివన్నీ. ఒక భగవంతుడు ఇచ్చినది భగవంతునికే సమర్పిస్తున్నాం. ఇక్కడ ఎవరి క్రెడిట్ ఏమీ లేదు, నా క్రెడిట్ కూడా ఏం లేదు. నేను ఎప్పటికీ శూన్యం అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు భోజనం చాలా ప్రసాదం, అన్నదానం అనకూడదంట, ఎవరో చెప్పారు నాకు. అన్న ప్రసాదము భోగించుకొని మనము ముఖ్యంగా
హెల్త్ పరంగా ఏం చేస్తున్నామంటే ఇక్కడ గురువు గారు ఆర్గానిక్ ఫుడ్ అంటే మనకు 2 ఎకరాల పొలంలో పూర్తిగా 11 ముక్కలు పండ్ల ముక్కలు ఒక్కొక్కది 11 ముక్కలతో నాటి పండ్లు మధ్యలో కూరగాయలు ఆకుకూరలు అవన్నీ వేస్తాము. తర్వాత చిరుధాన్యాలు అంటే కొర్ర దోశలు, ఆరికలు, సామెలు, ఊదులు ఇలాంటివి. ఈరోజు భోజనం కూడా ఆరకల పాయసము, ఆరకల భోజనం. పొద్దున టిఫను మనం పెట్టింది కొర్ర ఉప్మా. సో మీరు ఎప్పుడైనా కానీ అన్నదానం చేసేదానికి నా ఫోన్ నెంబర్లు పెట్టుకొని మన సదానంద ఆశ్రమం కాడికి వచ్చి ఇటొచ్చి ఇక్కడ ప్రసాదం తిని వెళ్ళాల్సిందిగా మరీ కోరుతున్నాను. మాస్టర్స్ అందరూ ప్రసాదం కాడికి వెళ్ళండి. మళ్ళీ 3 గంటల నుంచి అంటే భోజనశాల అయిపోయినాక మళ్ళీ పిఎంసి ఛానల్ అట్టనే ఉంది. అందరూ ఎక్స్పీరియన్స్ పొందుతూ ఇంకా కొన్ని అనుభవాలు చెప్దాము. ఈ ఊరి ఒక్క చివరిలో అక్క మా యొక్క మా పిఆర్ వెంకటేశ్వర రెడ్డి భార్య మా ఊరి అక్కది లక్ష్మీదేవి అక్క. మా యొక్క ఆ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ అన్నం తిన్నాక అందరం మాట్లాడుకుందాము. అందరూ ఆత్మ అనుభవాలు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.